పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఖలీఫా స్టోరీస్ చెప్పుకుంటూ ఉన్నాం, కానీ భలే ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీగా ఉన్నాయండి. ముందు అవును, ఇంకోటి ఏమన్నా స్టార్ట్ చేద్దామా? ఇది కూడా 3 భాగాల కథ. ఈ 3 భాగాల కథ ఏంటంటే, ఇది అన్నా చెల్లెలు అని పెట్టారు హెడ్డింగ్, దాని పేరు. కానీ పెద్దగా చెల్లెలి కథ కబురు ఏమీ లేదు, పెద్దగా అన్నదేనా? మొత్తం అంతా అన్నదే ఏమో, మొత్తం అన్నా చెల్లెళ్ళు. ఇది డమాస్కస్ నగరం అంటారు. ఆ డమాస్కస్ నగరంలో ఒక అయ్యూబ్ అని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన బాగ్దాద్కి వెళ్ళి వ్యాపారం చేసి వస్తూ ఉండేవాడు. 2 పిల్లలు, ఓకే, చక్కగా చుక్కలు లాంటి పిల్లలు ఉన్నారని రాస్తారు. అబ్బాయి పేరు ఘానిం, అమ్మాయి పేరు ఫిత్నా. ఈ ఘానిం ఫిత్నా. ఇక పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక ఆయన ఏదో వ్యాపారానికి బయలుదేరుతూనే ఏదో జబ్బు చేసి చనిపోయాడు. పిల్లలు పాపం ఇంకేం చేస్తారు, మగ పిల్లవాడు ఈ ఆస్తి అంతా చూసుకోవటము, సామాన్లు చూసుకోవటము అది చూసుకుంటున్నాడు. చూసుకుంటుంటే వాడికి సామాన్ల కొట్టులో బోల్డన్ని ప్యాక్ చేయబడిన సామాన్లు కనపడ్డాయి. అవి ఏమిటంటే ఒక 100 డబ్బాల నిండా కస్తూరి, వేరే దేశానికి బాగ్దాదు కోసం రాయబడి ఉన్నాయన్నమాట, ప్యాక్ చేయబడి ఉన్నాయి. జలతారు బట్టలు అవన్నీ కూడా అతను ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఇక్కడి నుంచి బాగ్దాద్ తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటాడనమాట. మేలు మంచి జలతారు బట్టలు, వస్త్రాలు, తర్వాత ఇవి సుగంధ ద్రవ్యాలు కొన్ని బేళ్లుగా కనపడ్డాయి. అన్నిటికీ బాగ్దాదు రాయబడి ఉంది. వాడేమనుకున్నాడు, ఓహో నాన్న బాగ్దాద్ వెళ్తానన్నాడు, ఇవి అమ్మడానికి అయ్యి ఉంటుంది, అదేదో మనమే అమ్మితే సరిపోతుంది కదా, ఎలాగూ రెడీగా ఉన్నాయి. తండ్రి పోయిన నెల తిరగకుండానే తల్లికి చెల్లెలకి చెప్పి జాగ్రత్తగా ఉండండి, నేను ఇట్లా వెళ్ళొస్తాను, టైం పడుతుంది, 2 ఏళ్ళు పడతాయి ఈ వ్యాపారాలు. 2 ఏళ్ళ? అంత సింపుల్ కాదు, 2-2.5 ఏళ్ళు. ఎందుకంటే ఈ వస్తువులని ఓ రోజులో అమ్మేసుకోవడానికి కుదరదు. అదేలేండి, ముందు మోసుకుపోవాలిగా. సరే, అక్కడి నుంచి బాగ్దాద్ నగరానికి ప్రయాణం అయ్యాడు. మొత్తాన్ని బాగ్దాద్ చేరాక ఏం చేశాడు, ఒక మంచి వీధిలో ఒక పెద్ద ఇల్లు అద్దెకి తీసుకుని తన సామాన్లన్నీ ఏ గదిలోకి ఆ గదిలోకి సర్దించుకుని, మరి 1-2 పని వాళ్ళని సహాయంగా పెట్టుకుని సామాన్లు ఒక్కొక్కటి తీసుకెళ్ళి ఊళ్ళో మోడల్స్ చూపించి రావాలి కదా కొట్లల్లో, నా దగ్గర ఇవి ఉన్నాయి కావాలంటే మళ్ళీ పంపగలను అని చెప్పుకుంటే మొదటి సంవత్సరపు వ్యాపారం సక్సెస్ఫుల్గా అయింది. సంవత్సరం గడిచింది. 2వ సంవత్సరపు వ్యాపారానికి మళ్ళీ వ్యాపారపు పనులు మొదలు పెట్టుకుని ఊరి నుంచి తను వచ్చేసాడు, కానీ అక్కడి నుంచి కొన్ని ఏవో తెప్పించుకున్నాడు. ఆ తెప్పించుకున్న మోడల్స్ చూపిద్దామని కొట్లకి వెళ్ళేసరికి వాళ్ళు మొత్తం కొట్లన్నీ మూసేశారు. ఏమిటంటే వ్యాపారస్తుల్లో ఎవరో ఒకళ్ళు చనిపోయారు, విచారపు దినాలు ఏవో. అందుకని గ్రీవెన్స్ అంటే పాపం వాళ్ళకి వచ్చిన కష్టానికి ఇదయ్యి అందరూ షాపులు మూసేశారు. సంతాప దినంగా ప్రకటించి షాపులన్నీ మూసేశారు కల్లా ఇతనేమనుకున్నాడు, మరి వ్యాపారం వీళ్ళ వల్లే జరుగుతోంది, వాళ్ళంతా పోయి అక్కడెక్కడో ఉంటే మనం కూడా అక్కడికే పోదామని ఏం చేశాడు, ఈ చేతిలో ఉన్నసరికేమో ఇంటికి పంపించేసి తను కూడా శ్మశానం వైపుకి వెళ్ళాడు. ఆ శ్మశానం ఎక్కడుంది, నగర ద్వారాలు దాటాక ఉంది. ఈ పర్టికులర్ వీళ్ళు వెళ్ళింది వాళ్ళు కనుక్కుంటూ వెళ్ళాడు, ద్వారాలు దాటాడు వెళ్ళాడు. సరే, అక్కడ వాళ్ళంతా ఏదో దుఃఖపడుతున్నారు, అక్కడ వ్యవహారాలు ఏవో ఉన్నాయి, అవన్నీ సాగించారు. చీకటి పడేసరి కల్లా వాళ్ళంతా ఓ గోరి ఏదో కట్టిస్తున్నారు, దాని చుట్టూ కూర్చున్నారు. ఎవ్వరు కదలటల్లా, రాత్రి అయిపోతుంది. ఏం చేయాలో తెలియలే వీడికి, ఇట్లా కూర్చోవాలో వాళ్ళ పద్ధతి. పిల్లాడే వాడు, ఇంకా ఓ 20 ఏళ్ళు 22 ఏళ్ళు ఉంటాయి అంతే. వాడికి ఏం తెలుస్తుంది, చిన్న ఐడియా రాలా. కూర్చోవాలని ఉంది, భయం వేస్తుంది. వాడికి ఏమనిపించింది, అమ్మో నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను, ఈ ఏడాదిలో ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టి ఉండలేదు, మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నీ సరుకుందని తెలుసు జనాలకి, మరి ఎవడైనా దొంగతనానికి వెళ్తే అని చెప్పి చల్లగా వీళ్ళందరూ తాగి తింటున్నారు. అక్కడ ఆ వ్యవహారం అయిపోయాక రాత్రి ఆ చనిపోయిన వాడి గౌరవార్థం అక్కడ విందు చేసుకుని తాగి ఆయనతో పాటు మెలకుగా ఉండి వెళ్తారట. అక్కడ వాళ్ళ పద్ధతి అది, ఆ ఊళ్ళల్లో బాగుంది. అందరూ తాగారు. ఇది కుర్రాడికి ఇంకా తాగుడు అలవాటు వల్ల వాళ్ళంతా ఏదో మాట్లాడుకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు నిద్రకు పడేసరికి వీడు అనుకున్నాడు వచ్చేసేద్దామని నడిచి వచ్చేసాడు. అట చీకటి దారి వెతుక్కుంటూ నగర ద్వారం దాకా వస్తే ద్వారం మూసేసింది. ఏం చెయ్యాలో తెలియలా. సరే, ఏమనుకున్నాడు, సరే వచ్చిన దారినే వెనకెళ్ళి ఆ జనం అంతా అక్కడ ఉన్నారు కదా, గోరీల దగ్గరే ఎక్కడో చోట పడుకుతాం, ఇంకేం చేస్తాం, ఇక దొంగతనం అవని ఇంకోటమని చేసేదేమిలే, వెళ్ళిపోయాడు వెనక్కి. ఈ వచ్చేటప్పుడు ఏమైంది, కరెక్ట్గా వాళ్ళంతా ఎక్కడున్నారో అక్కడికి అతను వెళ్ళలేకపోయాడు. ఓ
ఒక పక్కగా ఒక చక్కగా చుట్టూతా గోడ కట్టి ఒక మంచి పోక చెట్టు, ఒక విశాలంగా చలవరాతితో కట్టిన ఒక పెద్ద సమాధి ఒకటి కనపడుతుంది. సరే ఈ అబ్బాయి ఏం చేశాడు, అక్కడక్కడ కాగడాలు ఉన్నాయి. ఆ వెలుగులో ఆ పెద్ద సమాధి ఉండి చుట్టూతా గోడ కట్టినట్టుగా ఉన్న అందులోకి వెళ్ళాడు. ఆ సమాధి పక్కన తలవరాయి అంటే ఈ పాలరాయి మన మార్బుల్ తోటి. ఏం చేస్తాడు, భగవంతుని దలుచుకుంటూ ఆ చెప్టా ఎక్కి పడుకున్నాడు. పడుకుంటే బరువుగా ఎవరో నడుస్తున్న శబ్దం వచ్చేసరికి ఉలిక్కిపడి లేచాడు. బాగా నిద్ర పట్ల వాడికి. చూస్తే దూరంగా ఒకడెవడో కాగడ పట్టుకుని నడుస్తున్నాడు. పెద్ద పర్సనాలిటీ, 7 అడుగులు ఈజీగా ఉంటాడు వాడు. వెనకాల 2 వస్తున్నారు, ఒక పెట్టె మోసుకుని. అర్థం కాలేదు, ఏంటి వీళ్ళు ఈ రాత్రిపూట ఎందుకు వస్తున్నారు? ఒకవేళ ఎవరైనా చనిపోతే పగళ్ళు వస్తారు, మర్నాడు పొద్దున కదా రావాలి. పైగా ఈ వస్తున్న విధానం ఏదైతే ఉందో అది ప్రాపర్గా బాడీని తెచ్చే విధానంగా లేదు. చూస్తే ఆ వెనకాల వాళ్ళు కూడా 7.5 అడుగులు 7 అడుగులు పైమాట వాళ్ళు. అమ్మో, నల్లటి వాళ్ళు, నల్ల జాతి వాళ్ళు, అంటే ఎక్కడో బానిసలు అనమాట వాళ్ళు, పని చేయడానికి ఉద్దేశించిన వాళ్ళు. వాళ్ళు వచ్చి ఏం చేశారు, ఈ పెద్ద గోరి ఉందిగా, ఈ పిల్లాడు ఎప్పుడైతే శబ్దమైందో వాడి బెదిరి ఏం చేశాడు, చటుకున పోక చెట్టు ఎక్కే చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు. తను అక్కడ కింద ఉండాల. ఈ పెద్ద గోరి పక్కనంతా చుట్టూతా ప్లేస్ ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ఓ పక్కన టకాటకా తవ్వేశారు. వచ్చిన పర్సనాలిటీలు 2 కలిసి. ఒకడు కాగడ పుచ్చుకుని వచ్చినాడు, మిగిలిన 2 తవ్వారు. తవ్వేసేసి వాళ్ళు తెచ్చిన చెక్క పెట్టని అందులో పడుకోబెట్టేశారు. అందులో పెట్టేశారు, పాతి పెట్టేసి మూసేశారు. వీడు చూస్తూనే ఉన్నాడు. శుభ్రంగా కాళ్ళతో తొక్కేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికల్లా వీడేం చేశాడు, చూశాడు. వాళ్ళందరూ వెళ్ళంగానే కొంచెం ఒక గంట పోయింది. ఎవ్వరూ రావట్లేదని నిర్ధారించుకుని వాడు పోయి ఆ పక్కనున్న తవ్వగోలు ఒకటి పట్టుకుని అది తవ్వటం మొదలుపెట్టాడు. వాడు ఏమనుకున్నాడంటే వాళ్ళు ఏదో బంగారమో డబ్బో దాచారనుకున్నాడు. అక్కడ అందులో శవం ఉందని వాడు అనుకోలే. ఓహోహో, వాళ్ళు ఏదో దాచిపెట్టారు ఇక్కడ. రాత్రి వేళ ఇలా దాచారు అంటే ఏదైనా డబ్బు ఉండొచ్చు కదా. సరే రాత మొత్తానికి తవ్వి దాన్ని పైకి తీసాడు. కష్టపడి లాగాడు బయటికి. బరువుగా ఉంది. లాగితే దానికి ఒక తాళం ఉంది. చుట్టుపక్కల ఏవో చిన్న రాళ్ళు ఉంటే ఓ పెదరాయి వచ్చి తాళం పగలగొట్టి తలుపు తీసి చూడును. ఇంకేమిటి ఎంత అందంగా ఉందో. ఒక అమ్మాయి ఉంది అందులో చనిపోయి. ఒక అమ్మాయి ఒంటి నిండా నగలు, బ్రహ్మాండమైన వస్త్రాలు, మహాద్భుతంగా ఉంది. ఆ కనువెలుగులోనే ఆ పిల్ల తలతల్లాడిపోతుంది. వీడికి ఏమనిపించింది, ఎందుకో ఇది బతికే ఉంది అనిపించింది. ఓయ్, బతికే ఉంది అనిపిస్తే ఏం చేశాడు, అబ్బాయి పెట్టులోంచి లేవదీశాడు. లేచి బయటికి తీసుకొచ్చి దాన్ని ఎత్తుకొచ్చి ఆ చలవరాయి మీద ఇంతకుముందు వాడు పడుకున్నాడుగా అక్కడ పడుకోబెట్టేశారు కల్లా. చల్లగాలికి ఆ అమ్మాయి ఇట్లా అని ఉలికిపడి లేచి పెద్దగా తుమ్మి పెద్ద వాంతి చేసుకుంది. దాన్ని గొంతులో ఇంచి ఓ చిన్న ఉండలాంటిది ఏదో పడింది ఆ వాంతిలో. ఆ అమ్మాయి అమ్మో అని కేకలు పెట్టి మంచినీళ్ళు తిండే, ఎవరైనా నీళ్ళు ఇవ్వండే అంటోంది. ఎవరినో పిలుస్తోందని అర్థమైంది తనకి. ఆ అమ్మాయికి ఏమైందో, ఆ చచ్చిపోవటం ఏమిటో, పాతి పెట్టడం ఏంటో, ఈ అరుపు ఏమిటో తెలియలే వాడికి. వాడి పిక్కమొహం వేసుకుని నుంచుని ఉన్నాడు పక్కన. ఆ అమ్మాయి ఎటు, ఇదేమిటి, ఇది ఎక్కడ ఉన్నాను నేను ఇక్కడికి ఎట్లా వచ్చాను అంది. అనేసరికల్లా కుర్రాడు అన్నాడు, ఏమోనండి మిమ్మల్ని ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పాతి పెట్టేశారు, ఏమైనా డబ్బులున్నాయేమోనని ఆ పెట్టె తీశాను, అందులో మీరున్నారు అన్నాడు. అనేసరికల్లా అమ్మాయింది, మంచినీళ్ళు కావాలి నాకు. మామూలుగా ఈ పెద్ద పెద్ద గోరీలు అవి ఉన్న చోట రోజు మంచినీళ్ళు పెడతారు, వాళ్ళ పద్ధతి అది. ఆ కుండలోంచి చిన్న పాన పాత్ర ఏదో ఉంటే నీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చాడు. నీళ్లు తాగి కోలుకుని, నాయన నేను తమాషా కూతల్ ఆ అమ్మాయి పేరు, కూతల్ కులూబ్ అలాంటిది ఏదో తమాషా పేరు. నేను ఖలీఫా గారి ఆ దివాణంలో పుట్టి పెరిగాను. నేను చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నా కూడా క్రమంగా నేను అందంగా తయారవడంతో ఖలీఫా నా మీద మనసు పడ్డాడు, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అసలు లెక్క ప్రకారం 3 రోజుల క్రితం 2 రోజుల క్రితం మా పెళ్ళి అవ్వాల్సింది, ఖలీఫాతో నా పెళ్ళి అయిపోవాల్సింది. సరిగ్గా పెళ్లి సమయానికి ఏదో యుద్ధ వార్త వచ్చి ఆయన వెళ్ళిపోయాడు, వచ్చాక చేసుకుంటానన్నాడు. నన్ను పెళ్లి కూతురుగానే అలంకరించి ఉంచారు, అందుకే ఇన్ని నగలు ఇట్లా బట్టలు ఉన్నాయి. అయితే రాణి జుబేదాకి నన్ను బయట నుంచి తేకుండా తన వాకిట్లో తిరిగి పిల్లని పెళ్లి చేసుకుంటాను అనేసరికి ఆవిడకి నచ్చలేదు. నాకు పరిచారకులుగా 10 మందిని నియమించాడు ఖలీఫా. ఆ 10 మందిలో ఒకటి జుబేదా రాణి దగ్గర పాత దాసి.
దాని ద్వారా నన్ను విందుకు పిలిపించింది. రాత్రి ఏదో ఇచ్చారు తాగడానికి, నేను స్పృహతప్పి పడిపోతే నా గొంతులో ఇది వేసేసి ఉంటారు, అది నల్లమందు భంగు గోళి, అది వేస్తే ఊపిరాడదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. తాగేసి పడిపోతే నోరు ఇట్లా పగలు తీస్తారు. ఆ గోళీ వేస్తే ఏమవుతుందంటే ఊపిరి అందదు, చచ్చిపోతారు. నేను కాళ్ళు చేతులు కొట్టుకున్నట్టుగా కూడా నాకు గుర్తుంది. నేను చచ్చిపోయాను అనుకున్నారేమో, పాతించేశారు. నీగుర బానిసలు వచ్చారు అంటే వాళ్ళు రాణి జుబేద అంతఃపుర బానిసలు, వాళ్ళు వాకిట్లో కాపలా ఉండేవాళ్ళు. వాడి పనల్లా ఏమీ అడగడు, వాడు ఏం చెప్తే అది చేస్తాడు. తీసుకెళ్ళి పాత పెట్టండి అంది, పాత పెట్టేశారు. అని సరికల్లా సరే తను అన్నాడు, అయ్యో అలాగా అండి, మరి పోని మిమ్మల్ని రాణివాసానికి చేర్చను అన్నాడు. మళ్ళీ చంపేస్తారు నన్ను, మళ్ళీ చంపేస్తారు అని చెప్పి ఓ పంచే, ఆ పెట్టెలో నన్ను పడుకోబెట్టేసి నువ్వు ఊళ్ళోకి వెళ్ళి ఒక గాడిదని తీసుకురా, ఆ గాడిద మీద నన్ను పెట్టుకుని తీసుకెళ్ళి మీ ఇంటికి తీసుకెళ్ళిపో, నేను బయటకు వచ్చాను అనే విషయం తెలియకూడదు అంటే వీడేం చేశాడు, సరేనని తెల్లవారుతూ ఉండగా ఆ అమ్మాయి వాడు అక్కడ కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. వెళ్ళిపోయి వీడు ఏం చేశాడు, ఒక గాడిదని తీసుకొచ్చి ఈ అమ్మాయిని పెట్టెలో పడుకోబెట్టి మళ్ళీ ఆ అమ్మాయిని ఆ పెట్టెని గాడిద మీద వేసుకుని తన గదికి ఇంటికి తీసుకొచ్చేసుకున్నాడు. ఇంట్లో అట్ట పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చాక అప్పుడు వీళ్ళు బాగా తెల్లవారిపోయిన తర్వాత చూసుకుంది, వీడికి కుర్రాడు చక్కగా ఉన్నాడు, మంచివాడు, బాగా డబ్బులు ఉన్నాయి వీడి దగ్గర, గమనించింది అన్నీ గమనించుకుంది. కానీ ఏమందంటే, నేను ఖలీఫా మనిషిని, మన ఇద్దరం వేరే ఆలోచన ఏమి చేయడానికి వీల్లేదు అంటే వీడేం చేశాడు, అలాగే మీ ఇష్టం అన్నాడు. మీరు ఎన్నాళ్ళు ఉంటే ఆ నాళ్ళు నాతో, అమ్మాయి ఒంటి మీద ఎంతో బంగారం నగలు అన్నీ ఉన్నాయి కదా, సరే ఏం చేశాడు, నగలు గిగలు అన్నీ ఓ పెట్టెలో పెట్టుకుంది. తన ఏ పెట్టెలో మోసుకొచ్చాడో ఆ పెట్టెలో పెట్టుకుంది. వీడు బయటికి పోయి ఆహారం అన్నీ తీసుకొచ్చాడు. ఆ ఇంట్లోనే అతనితో పాటు ఉండిపోయింది. వీడు చెప్పాడు, నేను డమాస్కస్ నుంచి వచ్చాను, నేను వ్యాపారిని, మీకు ఖలీఫా వచ్చాక మీరు ఆయన దగ్గరికి వెళ్దురు కానీ ఓకే అని చెప్పాడు. అతనితో పాటే ఆ అమ్మాయి ఉండిపోయింది. ఒకళ్ళతో ఒకళ్ళు వీళ్ళు ప్రేమలో పడ్డారు. చిన్నపిల్ల, ఆ పిల్ల 18-19 ఏళ్ళు ఉంటాయి. కానీ ఖలీఫా ఏమంటాడు, తను పెళ్లి చేసుకోదలుచుకున్న పిల్ల ఎవరో వ్యాపారస్తుడితో వెళ్ళిపోతారంటే రాజు ఊరుకుంటాడా, రాజు ఊరుకోడు, ఏం గొడవ అవుతుందోనని ఆ అమ్మాయి మాట్లాడకుండా ఇతనితో పాటు ఉండిపోయింది. ఇద్దరు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ అబ్బాయి వ్యాపారం అబ్బాయి చేసుకునేవాడు, ఈ అమ్మాయి కొంచెం లోపలికి ఉన్న గదుల్లో ఆ అమ్మాయి ఉండేది. ఏదో పని అలవాటు ఉన్న పిల్లే కదా, వంట వండుకుని తింటూ ఉండేది, వీడికి కూడా పెడుతుండేది. వీళ్ళిద్దరూ ఇక్కడ కలిసి ఉండటం మొదలుపెట్టారు. తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఖలీఫా స్టోరీస్ చెప్పుకుంటూ ఉన్నాం, కానీ భలే ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీగా ఉన్నాయండి. ముందు అవును, ఇంకోటి స్టార్ట్ చేద్దామా? ఇది కూడా 3 భాగాల కథ. ఈ 3 భాగాల కథ ఏంటంటే, ఇది అన్నా చెల్లెలు అని పెట్టారు హెడ్డింగ్, దాని పేరు. కానీ పెద్దగా చెల్లెలి కథ కబురు ఏమీ లేదు, పెద్దగా అన్నదేనా, మొత్తం అంతా అన్నదే ఏమో, మొత్తం అన్నా చెల్లెళ్ళు. ఇది డమాస్కస్ నగరం అంటారు. ఆ డమాస్కస్ నగరంలో ఒక అయ్యూబ్ అని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన బాగ్దాద్కి వెళ్ళి వ్యాపారం చేసి వస్తూ ఉండేవాడు. 2 పిల్లలు, ఓకే, చక్కగా చుక్కలు లాంటి పిల్లలు ఉన్నారని రాస్తారు. అబ్బాయి పేరు ఘానిం, అమ్మాయి పేరు ఫిత్నా. ఘానిం ఫిత్నా. ఇక పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక ఆయన ఏదో వ్యాపారానికి బయలుదేరుతూనే ఏదో జబ్బు చేసి చనిపోయాడు. పిల్లలు పాపం ఇంకేం చేస్తారు, మగపిల్లవాడు ఈ ఆస్తి అంతా చూసుకోవటము, సామాన్లు చూసుకోవటము అది చూసుకుంటున్నాడు. చూసుకుంటుంటే వాడికి సామాన్ల కొట్టులో బోల్డన్ని ప్యాక్ చేయబడిన సామాన్లు కనపడ్డాయి. అవేమిటంటే ఒక 100 డబ్బాల నిండా కస్తూరి, వేరే దేశానికి బాగ్దాదు కోసం రాయబడి ఉన్నాయన్నమాట, ప్యాక్ చేయబడి ఉన్నాయి. జలతారు బట్టలు అవన్నీ కూడా అతను ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఇక్కడి నుంచి బాగ్దాద్ తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటాడనమాట. మంచి జలతారు బట్టలు, వస్త్రాలు, తర్వాత ఇవి సుగంధ ద్రవ్యాలు కొన్ని బేళ్లుగా కనపడ్డాయి. అన్నిటికీ బాగ్దాదు రాయబడి ఉంది. వాడేమనుకున్నాడు, ఓహో నాన్న బాగ్దాద్ వెళ్తానన్నాడు, ఇవి అమ్మడానికి అయ్యి ఉంటుంది, అదేదో మనమే అమ్మితే సరిపోతుంది కదా, ఎలాగూ రెడీగా ఉన్నాయి. తండ్రి పోయిన నెల తిరగకుండానే తల్లికి చెల్లెలకి చెప్పి, జాగ్రత్తగా ఉండండి, నేను ఇట్లా వెళ్ళొస్తాను, టైం పడుతుంది, 2 ఏళ్ళు పడతాయి ఈ వ్యాపారాలు. 2 ఏళ్ళ? అంత సింపుల్ కాదు, 2-2.5 ఏళ్ళు. ఎందుకంటే ఈ వస్తువులని ఓ రోజులో అమ్మేసుకోవడానికి కుదరదు. అదేలేండి, ముందు మోసుకుపోవాలిగా. సరే అక్కడి నుంచి బాగ్దాద్ నగరానికి ప్రయాణం అయ్యాడు. మొత్తాన్ని బాగ్దాద్ చేరాక ఏం చేశాడు, ఒక మంచి వీధిలో ఒక పెద్ద ఇల్లు అద్దెకి తీసుకుని తన సామాన్లన్నీ ఏ గదిలోకి ఆ గదిలోకి సర్దించుకుని, మరి 1-2 పని వాళ్ళని సహాయంగా పెట్టుకుని సామాన్లు ఒక్కొక్కటి తీసుకెళ్ళి ఊళ్ళో మోడల్స్ చూపించి రావాలి కదా కొట్లల్లో, నా దగ్గర ఇవి ఉన్నాయి కావాలంటే మళ్ళీ పంపగలను అని చెప్పుకుంటే
మొదటి సంవత్సరపు వ్యాపారం సక్సెస్ఫుల్గా అయింది. సంవత్సరం గడిచింది. రెండో సంవత్సరపు వ్యాపారానికి మళ్ళీ వ్యాపారపు పనులు మొదలు పెట్టుకుని ఊరు నుంచి తను వచ్చేసాడు, కానీ అక్కడి నుంచి కొన్ని ఏవో తెప్పించుకున్నాడు. ఆ తెప్పించుకున్న మోడల్స్ చూపిద్దామని కొట్లకి వెళ్ళేసరికి వాళ్ళు మొత్తం కొట్లన్నీ మూసేశారు. ఏమిటంటే వ్యాపారస్తుల్లో ఎవరో ఒకళ్ళు చనిపోయారు, విచారపు దినాలు ఏవో. అందుకని గ్రీవెన్స్ అంటే పాపం వాళ్ళకి వచ్చిన కష్టానికి ఇదయ్యి అందరూ షాపులు మూసేశారు. సంతాప దినాలు సంతాప దినంగా ప్రకటించి షాపులన్నీ మూసేశారు కల్లా ఇతనేమనుకున్నాడు, మరి వ్యాపారం వీళ్ళ వల్లే జరుగుతోంది, వాళ్ళంతా పోయి అక్కడెక్కడో ఉంటే మనం కూడా అక్కడికే పోదామని ఏం చేశాడు, ఈ చేతిలో ఉన్న సరికేమో ఇంటికి పంపించేసి తను కూడా శ్మశానం వైపుకి వెళ్ళాడు. ఆ శ్మశానం ఎక్కడుంది, నగర ద్వారాలు దాటాక ఉంది. ఈ పర్టికులర్ వీళ్ళు వెళ్ళింది వాళ్ళు కనుక్కుంటూ వెళ్ళాడు, ద్వారాలు దాటాడు వెళ్ళాడు. సరే అక్కడ వాళ్ళంతా ఏదో దుఃఖపడుతున్నారు, అక్కడ వ్యవహారాలు ఏవో ఉన్నాయి, అవన్నీ సాగించారు. చీకటి పడేశారు కల్లా వాళ్ళంతా ఓ గోరి ఏదో కట్టిస్తున్నారు, దాని చుట్టూ కూర్చున్నారు. ఎవ్వరు కదలటల్లా, రాత్రి అయిపోతుంది. ఏం చేయాలో తెలియలే వీడికి, ఇట్లా కూర్చోవాలో వాళ్ళ పద్ధతి పిల్లాడేవాడు, ఇంకా ఓ 20 ఏళ్ళు 22 ఏళ్ళు ఉంటాయి అంతే. వాడికి ఏం తెలుస్తుంది, చిన్న ఐడియా రాలా. కూర్చోవాలని భయం వేస్తుంది వాడికి. ఏమనిపించింది, అమ్మో నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను, ఈ ఏడాదిలో ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టి ఉండలేదు, మన దగ్గర చాలా డబ్బులున్నాయని సరుకుందని తెలుసు జనాలకి, మరి ఎవడైనా దొంగతనానికి వెళ్తే అని చెప్పి చల్లగా వీళ్ళందరూ తాగి తింటున్నారు. అక్కడ ఆ వ్యవహారం అయిపోయాక రాత్రి ఆ చనిపోయిన వాడి గౌరవార్థం అక్కడ విందు చేసుకుని తాగి ఆయనతో పాటు మెలకుగా ఉండి వెళ్తారట. అక్కడ వాళ్ళ పద్ధతి అది ఆ ఊళ్ళల్లో. బాగుంది. అందరూ తాగారు. ఇది కుర్రాడికి ఇంకా తాగుడు అలవాటు వల్ల వాళ్ళంతా ఏదో మాట్లాడుకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు నిద్రకు పడ్డారు. పడేసరికి వీడు అనుకున్నాడు వచ్చేసేద్దామని నడిచి వచ్చేసాడు. అట చీకటి దారి వెతుక్కుంటూ నగర ద్వారం దాకా వస్తే ద్వారం మూసేసింది. ఏం చెయ్యాలో తెలీదా. సరే ఏమనుకున్నాడు, సరే వచ్చిన దారినే వెనకెళ్ళి ఆ జనం అంతా అక్కడ ఉన్నారు కదా, గోరీల దగ్గరే ఎక్కడో చోట పడుకుతాం, ఇంకేం చేస్తాం, ఇక దొంగతనం అవని ఇంకోటమని చేసేదేమిలే, వెళ్ళిపోయాడు వెనక్కి. ఈ వచ్చేటప్పుడు ఏమైంది, కరెక్ట్గా వాళ్ళంతా ఎక్కడున్నారో అక్కడికి అతను వెళ్ళలేకపోయాడు. ఒక పక్కగా ఒక చక్కగా చుట్టూతా గోడ కట్టి ఒక మంచి పోక చెట్టు, ఒక విశాలంగా చలవరాతితో కట్టిన ఒక పెద్ద సమాధి ఒకటి కనపడుతుంది. సరే భయ్ ఏం చేశాడు, అక్కడక్కడ కాగడాలు ఉన్నాయి, ఆ వెలుగులో ఆ పెద్ద సమాధి ఉండి చుట్టూతా గోడ కట్టినట్టుగా ఉన్న అందులోకి వెళ్ళాడు. ఆ సమాధి పక్కన సాల్వరాయి అంటే ఈ పాలరాయి మన మార్బుల్ తోటి. ఏం చేస్తాడు, భగవంతుని దలుచుకుంటూ ఆ చెప్టా ఎక్కి పడుకుంటే బరువుగా ఎవరో నడుస్తున్న శబ్దం వచ్చేసరికి ఉలిక్కిపడి లేచాడు. బాగా నిద్ర పట్ల వాడికి. చూస్తే దూరంగా ఒకడెవడో కాగడ పట్టుకుని నడుస్తున్నాడు. పెద్ద పర్సనాలిటీ, 7 అడుగులు ఈజీగా ఉంటాడు వాడు. వెనకాల 2 వస్తున్నారు, ఒక పెట్టె మోసుకుని. అర్థం కాలేదు, ఏంటి వీళ్ళు ఈ రాత్రిపూట ఎందుకు వస్తున్నారు, ఒకవేళ ఎవరైనా చనిపోతే పగళ్ళు వస్తారు, మర్నాడు పొద్దున కదా రావాలి, పైగా ఈ వస్తున్న విధానం ఏదైతే ఉందో అది ప్రాపర్గా బాడీని తెచ్చే విధానంగా లేదు. చూస్తే ఆ వెనకాల వాళ్ళు కూడా 7.5 అడుగులు 7 అడుగులు పైమాట వాళ్ళు. అమ్మో, నల్లటి వాళ్ళు, నల్లజాతి వాళ్ళు, అంటే ఎక్కడో బానిసలు అనమాట వాళ్ళు, పని చేయడానికి ఉద్దేశించిన వాళ్ళు వచ్చి ఏం చేశారు, ఈ పెద్ద గోరి ఉందిగా, ఈ పిల్లాడు ఎప్పుడైతే శబ్దమైందో వాడి బెదిరి ఏం చేశాడు, చటుకున పోక చెట్టు ఎక్కే చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు. తను అక్కడ కింద ఉండాల. ఈ పెద్ద గోరి పక్కనంతా చుట్టూతా ప్లేస్ ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ఓ పక్కన టకాటకా తవ్వేశారు. వచ్చిన పర్సనాలిటీలు 2 కలిసి, ఒకడు కాగడ పుచ్చుకుని వచ్చినాడు, మిగిలిన 2 తవ్వారు. తవ్వేసేసి వాళ్ళు తెచ్చిన చెక్క పెట్టని అందులో పడుకోబెట్టేశారు, అందులో పెట్టేశారు, పాతి పెట్టేసి మూసేశారు. వీడు చూస్తూనే ఉన్నాడు. శుభ్రంగా కాళ్ళతో తొక్కేసి వెళ్ళిపోయేసరికల్లా వీడేం చేశాడు, చూశాడు. వాళ్ళందరూ వెళ్ళంగానే కొంచెం 1 గంట పోయింది, ఎవ్వరూ రావట్లేదని నిర్ధారించుకుని వాడు పోయి ఆ పక్కనున్న తవ్వగోలు ఒకటి పట్టుకుని అది తవ్వటం మొదలుపెట్టాడు. వాడు ఏమనుకున్నాడంటే వాళ్ళు ఏదో బంగారమో డబ్బో దాచారనుకున్నాడు. అక్కడ అందులో శవం ఉందని వాడు అనుకోలే. ఓహోహో, వాళ్ళు ఏదో దాచిపెట్టారు ఇక్కడ. రాత్రి వేళ ఇలా దాచారు అంటే ఏదైనా డబ్బు ఉండొచ్చు కదా. సరే రాత మొత్తానికి తవ్వి దాన్ని పైకి తీసాడు, కష్టపడి లాగాడు బయటికి. బరువుగా ఉంది.
లాగితే దానికి ఒక తాళం ఉంది, చుట్టుపక్కల ఏవో చిన్న రాళ్ళు ఉంటే ఓ పెదరాయి వచ్చి తాళం పగలగొట్టి తలుపు తీసి చూడును, ఇంకేమిటి ఎంత అందంగా ఉందో. ఒక అమ్మాయి ఉంది అందులో, చనిపోయి. ఒక అమ్మాయి ఒంటి నిండా నగలు, బ్రహ్మాండమైన వస్త్రాలు, మహాద్భుతంగా ఉంది. ఆ కనువెలుగులోనే ఆ పిల్ల తలతల్లాడిపోతుంది. వీడికి ఏమనిపించింది, ఎందుకో ఇది బతికే ఉంది అనిపించింది. ఓయ్, బతికే ఉంది అనిపిస్తే ఏం చేశాడు, అబ్బాయి పెట్టులోంచి లేవదీశాడు. లేచి బయటికి తీసుకొచ్చి దాన్ని ఇట్లా ఎత్తుకొచ్చి ఆ చల్లరాయి మీద ఇంతకుముందు వాడు పడుకున్నాడుగా అక్కడ పడుకోబెట్టేశారు కదా. చల్లగాలికి ఆ అమ్మాయి ఇట్లా అని ఉలికిపడి లేచి పెద్దగా తుమ్మి పెద్ద వాంతి చేసుకుంది. దాన్ని గొంతులో ఇంచి ఓ చిన్న ఉండలాంటిది ఏదో పడింది ఆ వాంతిలో. ఆ అమ్మాయి అమ్మో అని కేకలు పెట్టి మంచినీళ్ళు తిండే, ఎవరైనా నీళ్ళు ఇవ్వండే అంటోంది. ఎవరినో పిలుస్తోందని అర్థమైంది తనకి. ఆ అమ్మాయికి ఏమైందో, ఆ చచ్చిపోవటం ఏమిటో, పాతి పెట్టడం ఏంటో, ఈ అరుపు ఏమిటో తెలియలే వాడికి. వాడి పిక్కమొహం వేసుకుని నుంచుని ఉన్నాడు పక్కన. ఆ అమ్మాయి ఎటు, ఇదేమిటి, ఇది ఎక్కడ ఉన్నాను నేను ఇక్కడికి ఎట్లా వచ్చాను అంది. అనేసరికల్లా కుర్రాడు అన్నాడు, ఏమోనండి మిమ్మల్ని ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పాతి పెట్టేశారు, ఏమైనా డబ్బులున్నాయేమోనని ఆ పెట్టె తీశాను, అందులో మీరున్నారు అన్నాడు. అనేసరికల్లా అమ్మాయింది, మంచినీళ్ళు కావాలి నాకు. ఆ మామూలుగా ఈ పెద్ద పెద్ద గోరీలు అవి ఉన్న చోట రోజు మంచినీళ్ళు పెడతారు, వాళ్ళ పద్ధతి అది. ఆ కుండలో ఇంచో చిన్న పాన పాత్ర ఏదో ఉంటే నీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చాడు. నీళ్లు తాగి కోలుకుని, నాయన నేను తమాషా కూతల్ ఆ అమ్మాయి పేరు, కూతల్ కులూబ్ అలాంటిది ఏదో తమాషా పేరు. నేను ఖలీఫా గారి ఆ దివాణంలో పుట్టి పెరిగాను. నేను చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నా కూడా క్రమంగా నేను అందంగా తయారవడంతో ఖలీఫా నా మీద మనసు పడ్డాడు, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అసలు లెక్క ప్రకారం 3 రోజుల క్రితం 2 రోజుల క్రితమో మా పెళ్ళి అవ్వాల్సింది, ఖలీఫాతో నా పెళ్ళి అయిపోవాల్సింది. సరిగ్గా పెళ్లి సమయానికి ఏదో యుద్ధ వార్త వచ్చి ఆయన వెళ్ళిపోయాడు, వచ్చాక చేసుకుంటానన్నాడు. నన్ను పెళ్లి కూతురుగానే అలంకరించి ఉంచారు, అందుకే ఇన్ని నగలు ఇట్లా బట్టలు ఉన్నాయి. అయితే రాణి జుబేదాకి నన్ను బయట నుంచి తేకుండా తన వాకిట్లో తిరిగిన పిల్లని పెళ్లి చేసుకుంటాను అనేసరికి ఆవిడకి నచ్చలేదు. నాకు పరిచారకులుగా 10 మందిని నియమించాడు ఖలీఫా. ఆ 10 మందిలో ఒకటి జుబేదా రాణి దగ్గర పాత దాసి, దాని ద్వారా నన్ను విందుకు పిలిపించింది. రాత్రి ఏదో ఇచ్చారు తాగడానికి, నేను స్పృహతప్పి పడిపోతే నా గొంతులో ఇది వేసేసి ఉంటారు, అది నల్లమందు భంగు గోళి, అది వేస్తే ఊపిరాడదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. తాగేసి పడిపోతే నోరు ఇట్లా పగలు తీస్తారు. ఆ గోళీ వేస్తే ఏమవుతుందంటే ఊపిరి అందదు, చచ్చిపోతారు. నేను కాళ్ళు చేతులు కొట్టుకున్నట్టుగా కూడా నాకు గుర్తుంది. నేను చచ్చిపోయాను అనుకున్నారేమో, పాతించేశారు. నీగుర బానిసలు వచ్చారు అంటే వాళ్ళు రాణి జుబేదా అంతఃపుర బానిసలు, వాళ్ళు వాకిట్లో కాపలా ఉండేవాళ్ళు. వాడి పనల్లా ఏమీ అడగడు, వాడు ఏం చెప్తే అది చేస్తాడు. తీసుకెళ్ళి పాత పెట్టండి అంది, పాత పెట్టేశారు. అనేసరికల్లా సరే తను అన్నాడు, అయ్యో అలాగా అండి, మరి పోని మిమ్మల్ని రాణివాసానికి చేర్చను అన్నాడు. మళ్ళీ చంపేస్తారు నన్ను, మళ్ళీ చంపేస్తారు అని చెప్పి ఓ పంచే ఆ పెట్టెలో నన్ను పడుకోబెట్టేసి నువ్వు ఊళ్ళోకి వెళ్ళి ఒక గాడిదని తీసుకురా, ఆ గాడిద మీద నన్ను పెట్టుకుని తీసుకెళ్ళి మీ ఇంటికి తీసుకెళ్ళిపో, నేను బయటకు వచ్చాను అనే విషయం తెలియకూడదు అంటే వీడేం చేశాడు, సరేనని తెల్లవారుతూ ఉండగా ఆ అమ్మాయి వాడు అక్కడ కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. వెళ్ళిపోయి వీడు ఏం చేశాడు, ఒక గాడిదని తీసుకొచ్చి ఈ అమ్మాయిని పెట్టెలో పడుకోబెట్టి మళ్ళీ ఆ అమ్మాయిని ఆ పెట్టెని గాడిద మీద వేసుకుని తన గదికి ఇంటికి తీసుకొచ్చేసుకున్నాడు. ఇంట్లో అట్టు పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చాక అప్పుడు వీళ్ళు బాగా తెల్లవారిపోయిన తర్వాత చూసుకుంది, వీడికి కుర్రాడు చక్కగా ఉన్నాడు, మంచివాడు, బాగా డబ్బులున్నాయి వీడి దగ్గర, గమనించింది అన్నీ గమనించుకుంది. కానీ ఏమందంటే, నేను ఖలీఫా మనిషిని, మన ఇద్దరం వేరే ఆలోచన ఏమి చేయడానికి వీల్లేదు అంటే వీడేం చేశాడు, అలాగే మీ ఇష్టం అన్నాడు. మీరు ఎన్నాళ్ళు ఉంటే ఆ నాళ్ళు నాతో, అమ్మాయి ఒంటి మీద ఎంతో బంగారం నగలు అన్నీ ఉన్నాయి కదా. సరే ఏం చేశాడు, నగలు గిగలు అన్నీ ఓ పెట్టెలో పెట్టుకుంది. తన ఏ పెట్టెలో మోసుకొచ్చాడో ఆ పెట్టెలో పెట్టుకుంది. వీడు బయటికి పోయి ఆహారం అన్నీ తీసుకొచ్చాడు. ఆ ఇంట్లోనే అతనితో పాటు ఉండిపోయింది. వీడు చెప్పాడు, నేను డమాస్కస్ నుంచి వచ్చాను, నేను వ్యాపారిని, మీకు ఖలీఫా వచ్చాక మీరు ఆయన దగ్గరికి వెళ్దురు కానీ ఓకే అని చెప్పాడు. అతనితో పాటే ఆ అమ్మాయి ఉండిపోయింది. ఒకళ్ళతో ఒకళ్ళు వీళ్ళు ప్రేమలో పడ్డారు. చిన్నపిల్ల, ఆ పిల్ల 18-19 ఏళ్ళు ఉంటాయి. కానీ ఖలీఫా ఏమంటాడు, తను పెళ్లి చేసుకోదలుచుకున్న పిల్ల ఎవరో వ్యాపారస్తుడితో వెళ్ళిపోతారంటే రాజు ఊరుకుంటాడా? రాజు ఊరుకోడు, ఏం గొడవ అవుతుందోనని
ఆ అమ్మాయి మాట్లాడకుండా ఇతనితో పాటు ఉండిపోయింది. ఇద్దరు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ అబ్బాయి వ్యాపారం అబ్బాయి చేసుకునేవాడు. ఈ అమ్మాయి కొంచెం లోపలికి ఉన్న గదుల్లో ఆ అమ్మాయి ఉండేది. ఏదో పని అలవాటు ఉన్న పెళ్ళే కదా, వంట వండుకుని తింటూ ఉండేది, వీడికి కూడా పెడుతుండేది. వీళ్ళిద్దరూ ఇక్కడ కలిసి ఉండటం మొదలుపెట్టారు. తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే రమగారు. నమస్తే జయ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఖలీఫా స్టోరీస్ చెప్పుకుంటున్నాం. 3వ భాగం చెప్తున్నాం కదా, Yes. అన్నా చెల్లెలు. సరే, ఈ ఘానిము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడా, వాడు గుండె పగిలేలాగా ఏడ్చుకుంటూ పోయాడు. ఎందుకంటే తన మీదకి వచ్చిన ఆపత్తు ఆ అమ్మాయిని వదిలేయాల్సి వచ్చింది, ఆస్తంతా వదులుకోవాల్సి వచ్చింది. ఇంటికి వెళ్తే అమ్మ చెల్లి ఏమవుతారో తెలియదు. ఖలీఫా తన మీదకి బందోబస్తుని పంపించాడు అంటే తన బతికి అయిపోయినట్టే. పాపం అలా నడుస్తూ 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 ఓ పల్లెటూరు దగ్గర ఒక మసీదు వాకిట్లో పడుకొని నిద్రపోయాడు. వాడు 1 రోజు 2 రోజుల పాటు నడిచాడు. ఆహారం లేదు, అన్నం తింటూ తింటూ లేచి వచ్చేసాడా. దిగులు బెంగ భయముతోటి అట్ట శవంలా పడున్నాడు. అయితే వాళ్ళు చచ్చిపోయాడు అనుకున్నారు కొంతమంది. కాదులే, బతికే ఉన్నాడు, పాపం చిన్నపిల్లాడల్లే ఉన్నాడని ఎవరో ఏం చేశారు, ఏదో ఆహారం పెట్టారు. వాడికి మెలకు వచ్చింది కానీ నీరసంతో తినబుద్ధి కాల. అలాగే చాప చుట్టలా పడున్నాడు. విపరీతంగా జ్వరం వచ్చేసింది. జ్వరం సరికాల వచ్చే ప్రార్థన చేసుకోవడానికి వస్తారు కదా, ప్రార్థనా మందిరం బయట పడిపోయాడు. వీళ్ళంతా ఏమనుకున్నారు, అయ్యో పాపం చచ్చిపోతాడేమో, తల 1 రూపాయి వేయండి, వీడిని ఆసుపత్రికి తీసుకెళ్దామని ఒక గుర్రబండి, వంటి గుర్రబళ్ళు తిరిగేవి కదా, ఒంటెద్దు బళ్ళు లాంటివి, ఒంటి గుర్రబళ్ళు, జట్కా వాడిని పిలిచి, అరే చాపల చుట్టూ ఈ కుర్రాన్ని తీసుకుపోయి ఆసుపత్రిలో పడేంట్రా, వాళ్ళు ఏదైనా మందేస్తారు, ఇదిగో ఇంతమంది తల 1 రూపాయి వేశారు, దినారాలో ఏదో అంటారు, తల 1 దినారం ఇచ్చారు. ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. ఆసుపత్రిలో కూడా వాడు ఏమీ కోలుకోలే. వాడికి ఏంటంటే మందు వేసినా ఏదో ఇంత ముద్ద పెట్టినా భయం లోపల. ఆస్తంతా తండ్రి సంపాదించి ఇచ్చిన మొత్తం ఆస్తంతా అక్కడే ఉండిపోయింది, వాడు సంపాదించుకున్నది ఉండిపోయింది. ఇక ఆ దిగులతో 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 వాడు కోలుకోకుండా అయిపోయాడు. నెలన్నర గడిచిపోయింది. ఈ చాపలో చుట్టి ఆ బండి మీద వేస్తున్నప్పుడు అదే దారిలో నడిచొస్తున్నారు ఘానిం వాళ్ళ అమ్మ చెల్లి. వాళ్ళిద్దరూ పాపం చూడ్డానికి మన ఘానిం వల్లే ఉన్నాడే అనుకుంటూ పోయారు. అయ్యో, వాడు ఇక్కడ ఎందుకు ఉంటాడనుకు వాళ్ళకి అర్థం. వాళ్ళు అలాంటివి ఏం ఊహించలా. వాళ్ళు ఊహించలా. వాడు ఎవడో పిల్లని ఏదో చేశాడంటే వాడు టింగురంగా మన ఉంటాడని కూడుకుంటున్నారు పాపం వాళ్ళు. అదే ఇలా ఉంటాడని ఊహించలా. వాడు పారిపోయినా ఇంత దౌర్భాగ్య స్థితిలో వాడిని ఊహించలా వాళ్ళు పాపం. సరే, అక్కడి నుంచి ఏమైంది, ఈ ఆసుపత్రి నుంచి ఒక మహానుభావుడు ఎవడో వచ్చి ఏదో డబ్బులు దానం చేస్తూ వీళ్ళని బాగ్దాదు నగరంలో వైపుకి తరలించాడు, ఇక్కడ అనారోగ్యంగా ఉన్న వాళ్ళని. అక్కడ ఇంకో పెద్ద ఆసుపత్రి ఉంది, అక్కడ నేను సేవ చేయిస్తాను అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, వాడు అలాగే పడున్నాడు. ఓపిక ఉండేది కాదు పాపం, నీరసంగా ఉన్నాడు. అయితే ఒకనాడు ఒక వ్యాపారస్తుడు దానాలు చేయటానికి వచ్చి కొంచెం కోలుకుని ఆ ఆసుపత్రి బయట కూర్చున్న అబ్బాయిని చూసి, ఎవరి అబ్బాయి నాయనా నువ్వేమిటి అని అడిగితే, దమాస్కస్ నగరానికి చెందిన వాడిని, నేను వ్యాపారస్తుడిని, ఏదో ఇబ్బంది వచ్చింది, సంపద అంతా పోయింది, అనారోగ్యంతో ఉన్నానంటే, సరే మా ఇంటిరా, నీకు నేను వైద్యం చేయిస్తాను అని చెప్పి సంవత్సరంలో ఒకసారి అట్లా దానం చేసే ప్రక్రియలు ఉంటాయి వాళ్ళకి. ఇతన్ని తీసుకెళ్ళాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. ఈ లోపల ఏమైంది, ఈ అమ్మాయి ఉంది కదా, ఈ కుతుబ్ అమ్మాయి, ఇతను ఖలీఫా ఏం చెప్పాడు, నీ ఇష్టం వచ్చినట్టు వెతుక్కో ఆ అబ్బాయిని, వాడిని నువ్వే పెళ్లి చేసుకుంది కానీ, నువ్వు వాడినే పెళ్లి చేసుకుంది కానీ, నువ్వు నాకు అక్కర్లేదన్నాడు. ఈ అమ్మాయి వెతుక్కుంటూ ఏం చేస్తుంది, వ్యాపారస్తులందరి దగ్గరికి వెళ్ళి, ఫలానా పోలిగ్గా ఉండే కుర్రవాడు, అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా డమాస్కస్ నుంచి బాగ్దాద్ వస్తే గనక నాకు తెలియచేయండి. ఇది వరకు వచ్చేవాడండి, ఇప్పుడు రావట్లేదు అంటున్నారు. అక్కడి నుంచి ధర్మశాలలు అన్ని చోట్లకి డమాస్కస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆగారా, ఎవరైనా వచ్చారా, ఎవరైనా ఉన్నారా అని అందరికీ చెప్పుకుంటూ వచ్చింది, తిరుగుతూ ఉండేది. అయితే ఒకనాడు ఈ వ్యాపారస్తుడిది కలిసింది ఆవిడ, అమ్మాయి. కలిసినప్పుడు, నేను డమాస్కస్ కుర్రాన్నే ఒకడిని నేను చేరదీశానమ్మా, వాడు తీవ్రమైన అనారోగ్యంలో ఉన్నాడు పాపము అని చెప్పాడు. చూస్తానంటే ఈ అమ్మాయికి ఎలా తెలుసు, నున్నగా షేవ్ చేసిన గడ్డం, జవజవలాడుతూ చెంగుమంటూ ఉండే ఇంతెత్తునుండే పిల్లాడు ఆ అమ్మాయికి తెలిసింది. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి చూసేసరికల్లా ఎముకల గూడులాగా ఉండి, జీబులాగా గడ్డం పెరిగిపోయి ఇట్లా వంగిపోయి ఉన్నవాడిని చూసి గుర్తుపట్ల అమ్మాయి. ఇతను కాదులేండి అయ్యో అనేసింది. అని పాపం ఇతనికి వైద్యం చేయించండి, ఏం కష్టాలు పడి ఇట్లా పాడైపోయాడో, చిన్న వయసు వాడాలనే ఉన్నాడు అని ఆయన చేతికి డబ్బిచ్చింది. నా డబ్బులు కూడా వాడండి ఇతనికే. కొన్ని రోజులు పోయాక వీళ్ళు బాగ్దాద్ నగరానికి వచ్చేసరి ఘానిం వాళ్ళ అమ్మ చెల్లెలు
అక్కడి నుంచి వ్యాపారస్తుల వీధిలోకి వెళ్ళి ఏమండి ఎవరైనా ఇట్లా ఒక కుర్రాడు వచ్చి వ్యాపారానికి వచ్చాడా, అతని పరిస్థితులు ఏమైనా తెలుసా, ఏదైనా జరిగిందా ఈ ఊళ్ళో అని ఒక్కోళ్ళని అడుక్కుంటూ వెళ్తున్నారు. వెళ్తుంటే ఈ అమ్మాయి ఏమైంది, ఈ వ్యాపారస్తుడు ఉన్నాడుగా ఈ గానింని చేరదీసిన ఆయన, అమ్మాయి ఎవరమ్మా ఏమిటమ్మా అని, మరి మేము అయ్యూబ్ కొడుకునైతే మేము చూడలేదు, నాకు తెలీదు, కానీ నాకు ఆ డమాస్కస్కి చెందిన ఒక కుర్రాడు మా దగ్గర ఉన్నాడు అని చెప్పాడు. చెప్తే సరే వాడు చూస్తామన్నారు. వాళ్ళ అబ్బాయిని చూసి 3 సంవత్సరాలు అయింది. తల్లి చెల్లెలు వాళ్ళకు కూడా ఒక పిల్లాడు తెలుసు, ఈ ఉన్నవాడిని వాళ్ళు గుర్తుపట్టలేదు. పైగా ఏంటంటే మగవాళ్ళని అంత బరకాయించి బాగా పరిశీలించే అవకాశం ఉన్న పరిస్థితులు కావు వాళ్ళవి. చూశారు కాదన్నారు. మావాడు ఇంకా పొడుగండి, మావాడు ఇంకా తెలుపండి అనుకున్నారు. అయ్యో, వాడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, అమ్మ చెల్లి కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఈ వ్యాపారస్తుడు ఏం చేశాడు, కుతుబ్కి కబురు చేశాడు. నువ్వు ఇదివరకు అయ్యూబ్ నగరం గురించి, అయ్యూబ్ని కొడుకు గురించి అడిగావు కదా, డమాస్కస్ గురించి, వాళ్ళ ఆ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఫ్యామిలీ వచ్చారు మా దగ్గరికి, వచ్చి వాళ్ళని చూస్తానంటే చూడు, వాళ్ళు పాప అన్నీ కోల్పోయి ఉన్నారు, దిక్కుమాలిపోయి ఉన్నారు అని చెప్పేసి కబురు చేసేసరికల్లా ఆ కుతుబ్ ఏం చేసింది, వచ్చింది వీళ్ళని చూడడానికి. అయ్యో వీళ్ళు ఇట్లా బీద స్థితిలో ఉండవలసిన వాళ్ళు కాదండి, పెద్దింటి వాళ్ళకి మళ్ళీ ఉన్నారు అంటే ఆవిడ వలవలా ఏడ్చింది. గాని వాళ్ళమ్మ, మేము పెద్దింటి వాళ్ళమేనమ్మా, నా భర్త చాలా పెద్ద వ్యాపారి, మా పిల్లాడు ఘానిము, వాడేమో ఈ ఊరు వచ్చి ఏమిటో చేసేట అనగానే అమ్మాయికి ఎవ్వమని కేకపెట్టి మూర్చిపోయింది ఆ కుతుబు కాస్త. ఆ అమ్మాయి శైత్యోపచారాలు చేశారు. ఎందుకమ్మా ఏమిటంటే, అయ్యో ఆ పాపిష్టి దాన్ని నేనేనండి, ఘానిం నాతోటే ఉన్నాడు, నా వల్లే ఈయన ఖలీఫా అతని మీద పగబట్టాడు, ఏమైపోయాడో ఘానిము అని ఏడ్చుకున్నారు. అక్కడి నుంచి వీళ్ళని నాతో తీసుకెళ్తాను, నాతో ఉంచుకుంటాను, నా దగ్గర అట్టు పెట్టుకుంటాను. ఇవి అతను అన్నాడు, వీళ్ళని కొంచెం కోలుకునేదాకా సరే నువ్వు దబ్బిస్తావు కదా, మీ దగ్గర ఉంచుకుందాం, ఇక్కడే ఉంచుకుందాం. వాళ్ళు అదే ఇంట్లో ఉన్నారు, ఆ కుర్రాడు అదే ఇంట్లో. వాడు కూడా గుర్తుపట్టలేదు రమ్మగారు. వాడట మంచాన పడి ఉన్నాడు అంతే. అయితే పైగా ఏంటంటే వాళ్ళ ఇళ్ళు అవన్నీ ఒక డిఫరెంట్ విజయ, మన ఇళ్ళ లాంటి ఇళ్ళు కావు. ఆడవాళ్ళు ఉండే గదులు వేరు, మగవాళ్ళు ఉండేవి వేరు. వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి మాట్లాడుకోవడానికి దానికి కుదరదు. అదేలేండి. మగవాళ్ళు మాట్లాడుకోవడానికి ప్రత్యేకమైన గదులు. తల్లి చెల్లెలు గుర్తుపట్టలేదు, ఈ అమ్మాయి గుర్తుపట్టలేదు కదా. సరే వీళ్ళిద్దరికి చక్కగా స్నానాలు చేయించి చక్కగా మంచి రాణివాస స్త్రీలాగా అలంకారాలు అన్నీ చేయించిన తర్వాత పాపం ఆ రోగిని చూద్దాము, అపస్మార స్థితిలో ఉన్నాడని అక్కడికి పోయారు. వాడు అట్లానే పడున్నాడు మంచం మీద. మంచం మీద పోతే సరే ఏమనుకున్నారు, ఎవ్వరూ లేకుండా దిక్కుమాలిపోయి ఉంటున్నాడు, ఇక్కడే కూర్చుని కాసేపు మనం మాట్లాడుకుంటే మనుషుల మాటలు వింటూ ఉంటాయి, వాడికి బాగుంటుందని ఆ మంచం మీద వాడు పడుకున్నాడుగా. వీళ్ళు యువతలు ఉన్న కుర్చీలలో కూర్చున్నారు, ఆడవాళ్ళ ముగ్గురు మేలు ముసుగులు సవరించుకుని కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే అమ్మాయి, ఇంతకీ నీ పేరేమిటమ్మా అని అడిగింది. నా పేరు కూతల్ కులుబ్ అండి అంత. అనగానే ఈ పడుకుని ఉన్నాడు కదా వీడు, ఎక్కడన్నావు కూతల్ కులుబ్ నువ్వు అని అడిగాడు. వాడికి మగతగా ఉన్నాడు, ఏమైనా మాట వినపడితే అడిగితే మంచినీళ్ళు తాగుతావా అంటే వద్దు, కావాలి చెప్పగలడు, అంతకంటే కబుర్లు ఏం చెప్పలేడు వాడు. ఈ కూతలు కులుబరంగానే టకీమని వెంటనే వాడు ఎక్కడున్నావు అని నీరసంగా అన్నాడు. అనేసరికల్ ఈవిడేం అమ్మాయి విని మన ఎవరైనా ఎక్కడున్నావు అంటే అంటామా, అసంకల్పితంగా ఇక్కడే ఉన్నాను అన్నాక అమ్మాయికి తట్టింది, ఎవరు ఇది నన్ను అడిగింది, తీరా చూస్తే ఆ మంచం మీద ఉన్న పేషెంట్ ఎక్కడున్నావా అని అడుగుతున్నాడు. వాడు మోచేతి మీద లేచి చూస్తున్నాడు ఈ అమ్మాయికి. ఆమె నిర్ఘాంతపోయింది, ఏమిటి వీడు కానిమా అని చెప్పి సరే అక్కడి నుంచి కిటికీలు తీయండి, అన్ని కిటికీలు తలుపులన్నీ తీయించారు. తీయిస్తే చిక్కి శల్యమైపోయి గడ్డము జుట్టు జీపుగా పెరిగిపోయి ఆ మంచం మీద పడి ఉన్నవాడు గానిమే. అర్థమైంది. లబో దిబో మన తల్లి చెల్లెలు ఏడ్చారు. ఈ అమ్మాయి వాడిని కావలించుకుని ఏడ్చింది, నా వల్ల నీ జీవితం ఇలా అయిపోయింది, నన్ను రక్షించకపోయినా నువ్వు బాగుండేవాడివి, ఆనాడే నన్ను ఖలీఫా దగ్గర పంపించినా కూడా నువ్వు బాగుండేవాడివి, నీ పరిస్థితి ఇక్కడ నీ ఆస్తి పోయింది, అక్కడ మీ అమ్మ వాళ్ళ ఆస్తి పోయింది, అన్నీ పోయి మీరు ఎవరు లేకుండా అయిపోయారు, నా వల్లేనని తెగ దుఃఖించింది. ఆ వ్యాపారస్తుడు ఆశ్చర్యపోయాడు. పేరు కూడా తెలియకుండా కావాల్సిన వాళ్ళ దగ్గరికి ఎట్లా చేరారమ్మా, భగవంతుడు ఇలాంటి విచిత్రాలు చేస్తాడు కదా, ఇతను యొక్క మంచితనమే చేతికి దొరికిన ఆడపిల్లని వంచకుండా అతిథి మర్యాద చేసినందుకు భగవంతుడికి ఇతనికి ఇచ్చిన గుర్తింపు ఏంటంటే, ఇంత పరిస్థితిలో అయినా సరే చచ్చిపోవాల్సిన స్థితి నుంచి కాపాడబడి మళ్ళీ అందరినీ కలుసుకున్నాడు. వెంటనే ఈ వర్తకుడు ఖలీఫా దగ్గర మీ దగ్గర హాజరవుతామని ఆజ్ఞ తీసుకున్నాడు. ఈ కూతల్ కులుబు ఈ ఘానింని వాళ్ళ అమ్మని చెల్లెల్ని వెంట పెట్టుకుని ఖలీఫా దగ్గరికి తీసుకుపోయాడు.
తీసుకుపోయి జరిగిందంతా చెప్పింది. ఇలా జరిగింది, సభలోనే చెప్పేసింది. జుబేదానే నా గొంతులు భంగం వేయించింది, ఇతనే నన్ను రక్షించాడు, నన్ను ఏమైనా చేద్దామని అనుకోలేదు మొత్తం చెప్పింది. చెప్పేసరికల్లా సరే ఆయన చాలా మెచ్చుకున్నాడు. నీలాంటి వాడు భగవంతుడు మెచ్చే వ్యక్తులు ప్రపంచంలో కొంతమంది తప్పకుండా ఉంటారు. నాలాంటి తొందరపాటు వాళ్ళు ఉన్నట్టుగా నీలాంటి మంచి వాళ్ళు ఉండటం వల్లే ఇలాగా లోకం పైన ఆకాశం అలా ఉంటుంది, కింద భూమి ఇలా ఉంటుంది. నువ్వు కావలసిన వ్యాపారం చేసుకో, నువ్వు డమాస్కస్ వెళ్ళక్కర్లా, బాగ్దాద్లో హాయిగా ఉండు, ఈ కూతల్ కులుబుని పెళ్లి చేసుకో, నీకు ఇల్లు వాకిలి రాజభవనంతో సమానమైనవి అన్నీ ఇస్తాను నేను, నీ వ్యాపారానికి ఎలాగో ఏ విధంగానూ అడ్డం రారు ఈ ఊళ్ళో ఎవరు అని చెప్పి చక్కగా సౌందర్యవతిగా ఉన్న ఫిత్నా వాళ్ళ కూతురు ఉంది కదా, చెల్లెలు ఉంది కదా, ఈ అమ్మాయిని మాత్రం నాకు ఇచ్చి పెళ్లి చేయి అని అడిగాడు. ఖలీఫా పద్ధతి ఏంటంటే సౌందర్యవతి అయిన అమ్మాయి కనబడితే ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. సరే, ఖలీఫాతోటి సంబంధం కలిగి ఉండే అవకాశాన్ని ఆ రోజుల్లో ఎవ్వరూ వదిలిపెట్టుకునేవాళ్ళు కాదు. ఈయన 50 ఏళ్ళు వచ్చినాయి, ఈయనకు 50 మంది పెళ్ళాలు ఉన్నారు ఏమిటి అని అనుకునేవాళ్ళు కాదు, పెళ్లి చేసేసేవాళ్ళు. ఆ అమ్మాయినిచ్చి ఫిత్నానిచ్చి అతని ఖలీఫాకి పెళ్లి చేశారు. ఈ కూతల్ కులుబ్ని ఘానిం పెళ్లి చేసుకున్నాడు. బాగ్దాద్ నగరంలోనే ఎల్లవేళలా ఎప్పుడు ఖలీఫాని కలుస్తూ ఉండేలాంటి ఒక ఉద్యోగంలో ఒక కుటుంబ వ్యాపారం కూడా నడుపుకుంటూ తల్లితో హాయిగా ఉన్నాడు. ఈ ఖలీఫా కథల్లో ఒక 2-3 ఖచ్చితమైన నీతులు ఉంటాయి. ఇప్పుడు ఈ కథ అంతా అక్కడెక్కడదో ఏదో ప్రాంతపు కథ, ఏదో జాతి వాళ్ళ కథ, మనకు తెలిసింది కాదు. ఓ అమ్మాయిని రక్షిస్తే అమ్మాయిని సొంతం చేసుకోవాలి వాడి లెక్క ప్రకారం అయితే ఆ అమ్మాయి వాడి సొంతం. అవును, కానీ వాడు మాటకి కట్టుబడి ఉన్నందుకు చివరికి వాడు గెలిచాడు. అవును కదా, ఇలాంటి మంచి నీతి, ఉపదేశ వాక్యాలు కొన్ని ఉంటాయి దాగి కథల్లో. ఉంటుంది. నీతి ఉంది. అవును. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే అమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి స్టోరీ చెప్పండి అండి. చెప్తాం. ఖలీఫా కథలు కొన్ని రకాలు చెప్తున్నాం కదా, ఖలీఫాదే ఇంకో కథ చెప్తాం. ఓకే. హారూన్ అల్ రషీద్ ఖలీఫాగా ఉన్న రోజుల్లో ఆయనకి తను చాలా దానపరుణని, తనకెంతో తరగని సంపద ఉందని ఆయన నమ్మకం. సాధారణంగా ఏంటంటే కొన్ని జాతుల్లో తమ సంపదలో 10వ వంతు దానం చేయాలనేది ఒక నియమం. వాడు జీవితాంతం దానం చేయాల్సిందే, వాళ్ళ మతంలో పద్ధతి అది. కానీ అలా చేసేవాళ్ళు అంటారు రమగారు, పూర్వకాలంలో చేస్తారు. ఇప్పటికీ కూడా ఈ రంజాన్ రోజుల్లో ప్రతిరోజు దానం చేస్తారు. ఖచ్చితంగా సంవత్సరానికి 10 లక్షల సంపాదన ఉంటే 1 లక్ష రూపాయలు దానం చేయటం అనే నియమం ఉంటుంది. మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అనుసరిస్తారు కదా. దాన నియమం, దాన ప్రక్రియ తప్పదు. ఖచ్చితంగా 10% దానం చేసేవాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఈ కలికాలంలో కూడా జరుగుతుంది అంటారా? ఏ కాలమైనా చేస్తారు జయ. లేకపోతే ఆకాశం అలా పైన ఉండదు, భూమి ఇలా కింద ఉండదు. అలాంటి వాళ్ళు ఉంటారు. అవును, ఆకాశానికి పందిరి గుంజలు వాళ్ళు ఉండటం వల్లే మనమంతా అలా దానం చేసేవాళ్ళు, ధర్మం చేసేవాళ్ళు, న్యాయంగానే ప్రవర్తించేవాళ్ళు, అస్సలు అబద్ధం ఆడని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కాబట్టి ఇంకా కలియుగాంతం ఇంకా దగ్గరలోకి రాలా మనకి. అదంతా పడిపోయాక అప్పుడు యుగాంతం అవుతుంది. కొద్దిమంది ఉంటారు, శాంతం లేదు అనుకోటానికి లేదు, ఉండదు. దానం చేసేవాడు బాగా, తనంత దానపరుడు తనే అనిపించేది ఆయనకి. అక్కడి నుంచి దానం చేస్తుంటే వాళ్ళకి సంపద వస్తుండదు. ఖలీఫా రాజు కదా, అవును, డబ్బులు వస్తుంటే ఏమనుకునేవాడు, మాలాంటి సంపద ఎవరికైనా ఉందా? ఖలీఫాల గుప్తధనం అని ఒక నావెల్ కూడా ఉంది, అది ఇంకా చెప్పలేదు. అది కొంచెం మర్చిపోతానేమో నన్ను అనుమానంతో, పేర్లు తమాషాగా ఉన్నాయి, నేను చెప్పట్లా. ఆ గుప్తధనం కూడా తన దగ్గరికే వచ్చేసింది కాబట్టి అబ్బో మా దగ్గర ఎంతో ఉందనుకునేవాడు. దానం చేసేవాడికి నేను బాగా చేస్తాను అనే ఫీలింగ్ ఉండకూడదు, అది తప్పు. ఓకే, దానం ఎంత కరెక్టో నా అంత దానపరుడు లేడనే భావన తప్పు. కర్ణుడి కథల్లో చెప్తారు, కుడి చేతితో చేస్తే ఎడం చేతికి తెలియకూడదు. ఎడం చేతి వైపు ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే కుడి చెయ్యి మారే లోపల బుద్ధి మారిపోతుందని ఎడం చేతితోనే దానం చేసేవాట. అలాంటి కథలు కూడా ఉన్నాయి. ఇలా గొప్పలు చెప్పుకునేవాడు. చెప్పుకుంటుంటే జఫర్ అని ఈయన దగ్గర ఉన్న మంత్రి, మనం ఇదివరకటి కథలో విన్నాం జఫర్ పేరు. ఆ జఫర్ అంటే ఆయన పక్కనే ఉండేవాడు, అంగరక్షకుడు అనమాట. అయితే ఈ జఫర్ని ఏదో మాటల మధ్యలో, జఫర్ నువ్వు చెప్పు, నాలాంటి దానపరుడు ఇంతకుముందు ఎక్కడైనా కథల్లో విన్నావా నువ్వు, ఇక ముందు ఉండబోతారంటే, ఏలిన వారు క్షమించాలి, మీరు ఇలా చెప్పకూడదు, అల్లా ఇచ్చిందే అల్లాకే ఇస్తున్నాను అనుకోవాలి. ఒకటి, మన సంపదను ఒక సంపద కాదు, మన దానం ఒక దానం కాదు. మీకంటే సంపద ఉన్నవాడు, మీకంటే దానం ఇచ్చేవాడు ఉన్నాడు, ఇంకా ఉన్నారు.
అనేసరికి ఇంక ఒళ్ళు మండిపోయింది. ఎంత నమ్మక ద్రోహివి నువ్వు నా దగ్గర తింటూ నాతో ఉంటూ నా పాలనలో ఉండి నేనిచ్చే దానాలన్నిటిని అనుభవిస్తూ ఇంత మాట అంటావా అన్నాడు. మాట అంటానికి ఏముంది ప్రభు, మీరు నిజం అడిగారో చెప్పా. బస్రా నగరంలో ఒక కుర్రాడు ఉన్నాడు, వాడి పేరు అబూ అల్ కాసిం. వాడి పేరు కాసిం అని పిలుస్తారు, అబూ అని కూడా అంటారు. వా అబ్బాయి ఎంత దానపరుడు అంటే, వాడి దగ్గర ఎంత తరగని సంపద ఉందంటే వాడు రోజు పుంఖాలుగా దానం చేసేస్తూ ఉంటాడు. ఏదో నాకు కలిగింది ఇచ్చానని దీనంగా మొహం పెడతాడు. రేపటికి మళ్ళీ దానానికి డబ్బు ఉంటుంది వాడి దగ్గర. శభాష్. ఎంత వినయశీలో వాడు, కుర్రాడు, యువకుడు, బ్రహ్మచారి, అపరిమిత దానశీలి. బస్రాలో అడుగు పెడితే వాడి పేరు తలవకుండా పూట గడవదు. మనం ఎవరితో మాట్లాడినా వాళ్ళు అబూ పేరు చెప్తారు. బస్రాలో వాడి చేతి దానం తీసుకొని ప్రాణి లేదంటే నమ్మాల్సిందే, మీరు లేరు ఎవరు అనేసరికి గొళ్ళు మండిపోయింది. జఫర్ని బంధించండి అని వీడి సంగతి చెప్తారు రేపు పొద్దున అన్నాడు. ఆయన కోపం వచ్చేసింది అనమాట. జఫర్ని బంధించేశారు. ఈయన రైరేమని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంత విసుగులు ఆయన ఏం చేశాడు, తన మందిరానికి వెళ్ళకుండా జనానాకి వెళ్ళాడు. అక్కడ ఈయన భార్య జుబేదా, రాణి జుబేదా ఆవిడ. ఈయన రివరివలాడుతూ వచ్చింది, మొహం ఎర్రగా అయిపోయింది. ఆయన కోపం వచ్చేసింది. తను అవమానింపబడ్డాడు. తను ఎదురుకుండా, రాజు ఎదురుకుండా భగవంతుడిని తప్ప ఇంకోళ్ళని కీర్తించకూడదు. ఎవడో మనిషి కీర్తించబడ్డాడు. ఆయన మొహం ఎర్రగా కందిపోయింది. ధుమధుమలాడుకుంటూ వచ్చాడు. పైగా ఆయనకి ఏం బాధగా ఉంది, ఎప్పటి నుంచో తనకి నమ్మకస్తుడైన జఫరు తనకు నమ్మక ద్రోహం చేశాడు. అతన్ని బంధించాల్సి వచ్చింది. ఆ కోపంతో ఆయన చాలా ధోరణిగా వచ్చాడు. వచ్చేసరికల్లా ఈవిడేమనుకో, ఓహో ఈయన ఏదో మంచి కోపం మీద ఉన్నాడని ఆయనకి గులాబీల షర్బత్ ఇచ్చి చల్లబడతారనమాట. ఎండాకాలం వాడుకోండి, ఇది రూ అఫ్జా లాంటిది, మొగలి పువ్వులు అవి ఉండే పరిమళ ఉండే ఒక మంచి తాజా షర్బత్ ఒకటి ఇచ్చి ఆయనకి కాళ్ళ కింద నీళ్ళ గిన్నె ఒకటి పెట్టించి కాళ్ళు చల్లబడేలాగా చేసి కోపం తగ్గాక ఏమిటి సంగతి అని కనుక్కో చెప్పాడు. జఫర్ ఎంత నమ్మక ద్రోహి తెలుసా, నా ముందు వాడు ఎవరినో పొగిడాడు అన్నాడు. అనేసరికి ఆవిడంది, లేకుండా ఎందుకు పొగుడతాడండి, ఉన్నాడేమో అసలు కనుక్కోండి. బస్రా ఎంత దూరం, 2-3 రోజుల ప్రయాణం, వెళ్తారు. ఎవరినో పంపించండి. వాడు అసలు బస్రాలో వీడు చెప్పిన అబూ అల్ కాసిం ఉన్నాడా, కాసిం అనేవాడు ఉన్నాడా, వాడికి నిజంగా తరగని సంపద ఉందా, వాడు నిజంగా దానపరుడా, కనుక్కుంటే జఫర్ ఆ మాట అవునో కాదో తేలుతుంది మనకిను. వృధాగా జాఫర్కి శిక్ష వేయటం ఎందుకు, పైగా రేపొద్దున వీడికి శిరచ్ఛేదం చేయండి, ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడాలి, మనం కనుక్కొని మాట్లాడాలి కదా. ఇప్పుడు ఎవరో ఉన్నారని చెప్పకుండా ఫలానా ఊళ్ళో ఫలానా వాడు అన్నాడంటే నిజమై ఉండొచ్చు. దాంతో ఈయన కొంచెం చల్లబడ్డాడు. సరే ఏమనుకున్నాడు, సాధారణంగా జఫర్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడు కాదు, చూడుగా చక్కగా మాట్లాడతాడు. అతను నా గురించి ఆలోచించుకుని సరే వాళ్ళెవరినో పంపటం ఎందుకు, ఆ బస్రా నేనే వెళ్తా అన్నాడు. రాణిగారు 2-3 సార్లు వారిచ్చింది కానీ నేను వినేలాగలేడు. సర్లే అని వదిలిపెట్టేసి సరే ఏం చేశాడు, మర్నాడు పొద్దున ఈయన బయలుదేరి ఒక వ్యాపారస్తుడి వేషం వేసుకుని బస్రా నగరానికి వెళ్ళాడు. ఓ 3 రోజుల ప్రయాణం చేశాడు ఒంటెల మీద. కొంత చిన్న పరివారాన్ని తీసుకెళ్ళాడు. ఎక్కువ మందిని, రాజుగారికి వీళ్ళు ఉంటారు కదా ఆంతరంగికులు కొంతమంది, ఆయనకి బోరు కొట్టకుండా ఉంచేవాళ్ళు, సేవకులు, తర్వాత ఏమో మన అంగరక్షకులు కొంతమంది ఉంటారు. ఈ ఉన్న గుంపును తీసుకుపోయాడు, చిన్న గుంపును. వెళ్ళాక బస్రా నగరంలో ఓ సత్రం ఏదో తీసుకున్నారు. తన మొత్తం గుంపు అంతటిని మీరు ఒక చోట ఉండండి, నాతో ఎవరు లేరన్న సినిమా ఇవ్వాలి ఇక్కడని చెప్పాడు. సరే అది కూడా అక్కడి నుంచి ఈ సత్రంలో నుంచి బయటకు వచ్చి ఎవరో ఒక చిన్న వ్యాపారస్తుడు ఒకడు ఉంటే, చిన్నవాడు అంటే మన చిరుతిండి అవి అమ్మేవాళ్ళు అట్లా వాళ్ళు కనపడ్డారు. కనపడితే ఏమంటే ఈ ఊళ్ళో అబూ అల్ కాసిం అని ఎవరో ఒక ఆయన ఉన్నట్ట అంటే, ఆ కాసిం పేరు తెలియని వాడు ఎవడండి, రాజుగారి ఇల్లు అన్నా తెలియదు కానీ ఒక కాసిం ఇల్లు తెలియని వాడు ఎవడు ఉండడు, ఆయన చేతి దానం తినని వాడి ఊళ్ళోనే లేడు, ఇగో ఇలాగ వెళ్ళాలి అలాగ వెళ్ళాలని దారి చూపించాడు. దారి చూపిస్తే సరే ఇతను ఏం చేశాడు, ఆ కాసిం గారింటికి బయలుదేరాడు. వెళ్తే అదొక చక్కటి సౌధం, చాలా బాగుంది. లోపలికి వెళ్ళాడు. ఆ బయటికి వెళ్ళి నేను బాగ్దాద్ నుంచి వచ్చిన ఒక వ్యాపారస్తుడిని అబూ గారిని చూడడానికి వచ్చానని కబురు చేశాడు. ఒక బానిసల, అంతా బానిసల మయం. బానిస అని ఆడ బానిస, మగ బానిస, నల్ల బానిస, తెల్ల బానిస ఇలా పేర్లు రాస్తారు ఆ కథలో. అక్కడి నుంచి బానిస లోపలికి వెళ్ళి వ్యాపారస్తుడు ఎవరు వచ్చారంటే ఆ ఇంటి యజమాని గబగబా పరిగెత్తుకుని లోపలికి ప్రవేశపెట్టమని ఆయన లోపలికి కూర్చోలే, ఆయనే బయటకు వచ్చాడు. ఆ వచ్చిన వాడు ఒక కుర్రాడు, మంచి స్ఫురద్రూపి, ఓ 25 ఏళ్ళు 28 ఏళ్ళు అలా ఉంటాయి. చక్కగా తలతల్లాడే బట్టలు అవి వేసుకున్నాడు, మంచి కళ్ళగా ఉన్నాడు, వినయశీలుగా కూడా ఉన్నాడు.
రండి రండి దయచేయండి, మా ఇల్లు పావనం చేశారు, ఏం పని మీద దయచేశారు, రండి వాళ్ళన్న ఆతిథ్యం స్వీకరిద్దురు కానీ అని చెప్పి లోపల తీసుకెళ్ళారు. లోపల తీసుకెళ్తే ఎంత బాగుందో ఇల్లు, ఇల్లు చాలా బాగుంది భవనం. అక్కడి నుంచి అసలు పచ్చలతోటి వాటితోటి తోరణాలు, దీపాలకు బదులు కెంపులు, వాటి మీద ఒక దీపం పెట్టారు, ఒక్కొక్క కెంపు పెడితే ఈ దీపం కెంపు మీద పడి ఇట్లా వెలుగొస్తుంటుందన్నమాట. లోపలంతా చల్లగా ఉంది. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు. ఆ నీళ్లు ఇవ్వటం ఏంటో నువ్వు చెబుతా, నువ్వు పోసుకోమనలేదు. ఒక పెద్ద బైసిన్ తెచ్చి దాని నిండా చల్లటి నీళ్లు, గులాబీ అత్తర్ లాంటిది ఏదో కలిపి అందులో కాళ్ళు పెట్టించారు. అక్కడి నుంచి తీసి మామూలు నీళ్ళల్లో పెట్టించారు. ఇంకోళ్ళు కాళ్ళు తుడిచారు. పక్కన నుంచి గాలి విసురుతున్నారా. అసలు ఎంత బాగుందో. ఆశ్చర్యపోయాడు. ఊరిని ఏమిటి ఇంత ఇల్లా, ఎవరికైనా ఇంత సేవ చేస్తారా అని ఆశ్చర్యపోయాడు. చక్కటి మంచి సుగంధ ద్రవ్యాలు వేసిన షర్బత్ ఒకటి పట్టుకొచ్చి ఇచ్చారు. ప్రయాణం ఎట్లా జరిగింది, మీరు ఏం వ్యాపారం చేయబోతారు, ఏవో 2-3 ముక్కలు అడిగాడు. కానీ ఈయన సొంత వివరాలు అతనేం అడగటల్లా. ఊరంతా చూసారా, వస్త్రానగరం బాగుంటుంది, ముత్యాలు అవి చాలా బాగా మేలి ముత్యాలు దొరుకుతాయి మా ఊళ్ళో, ఇలా సాధారణ మాటలు మాట్లాడాడు. మాట్లాడాక ఏం చేశాడంటే ఈయనకి తినడానికి ఏవో ఎన్ని రకాలవో పళ్ళ ముక్కలు. నేనైతే నా అతిథులు ఎవరికి నేను ఇంత చేయట్లేదు అనిపించేసింది దీనికి. ఖలీఫాకి 3-4 రకాల పానీయాలు పట్టుకొచ్చారు. మొదట సేద తీర్చడానికి ఒకటి ఇచ్చారు. అక్కడి నుంచి ద్రాక్షతో ఖర్జూరాలతో చేసిన రకరకాల డ్రింకులు తెచ్చారు. అన్నిటికీ పేర్లు చెప్పారు. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి, కావాలంటే అన్నీ కూడా రుచి చూడొచ్చు, ఇవేవి ఒకటికొకటి విరుద్ధం కాదు. అక్కడి నుంచి తర్వాత ఏమో పళ్ళు పట్టుకొచ్చారు, తినుబండారాలు పట్టుకొచ్చారు. అసలు ఒక తెచ్చిన మనిషి తెచ్చింది తేకుండా తెచ్చేస్తున్నారు మనుషులు. మళ్ళీ గొడవగా హడావిడిగా ఏమిటో గుంపుగా లేరు. ఒక సుశిక్షితులైన సైనికుల్లాగా ఒక 6 వస్తారు, 6 పదార్థాలు పుచ్చుకుని. వాళ్ళు వెళ్ళిపోగానే డ్యాన్స్ ఎరీనా మీదకి వస్తుంటారు కదా సర్కస్లో, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా చక్కగా వచ్చి వరుసలుగా అన్నీ అందించి వెళ్ళిపోతున్నారు. ఈయన చాలా సంతోషించాడు. బాగా రిలాక్స్ అయిపోయాక ఇతను లోపలికి వెళ్ళి ఏం చేశాడు, ఒక ఇంత చెట్టు, దాని నిండా అది ఎలా ఉందంటే వెండితో చేసిన చెట్టు, దానికి కాయలు పువ్వులు అన్నీ వేళ్లాడుతున్నాయి. ఆ చెట్టు కింద ఒక చక్కటి నెమలి బొమ్మ ఉంది. ఒక పుల్ల లాంటిది ఒకటి పుచ్చుకొచ్చాడు. ఆ చెట్టు ఆ నెమలి పెట్టాడు ఇతనికి ఎదురుకుండా బల్ల మీద. తన చేతిలో పుల్ల పెట్టుకుని ఆ పుల్లతో ఆ నెమలిని అట్లా కొట్టేసరికల్లా ఆ నెమలి గిర్రమని అలా తిరగటం మొదలుపెట్టింది. ఆ చెట్టు చుట్టూ తిరుగుతుంది. అది తిరుగుతుంటే అది పింఛం వీడుస్తుంటే దాని లోపల నుంచి రకరకాల సుగంధాలు, ఎన్ని రకాలు, ఎంత బాగుందో. ఆయన అట్లా మైమరిచి చూస్తూ ఉండగా చటుక్కుని అతను ఏం చేశాడు, ఆ చేత పుచ్చుకుని లోపలికి వెళ్ళిపోయాడు. నువ్వు ఒక వస్తువు చూపించావు, నువ్వు పూర్తిగా చూసి ఇదంతా ఏమిటి కనుక్కునే లోపల అవతల వాళ్ళు తీసిస్తే నీకేమనిపిస్తుంది, అదే కదా, ఆశాభంగంగా ఉంటుంది. నేను తెలిపాడు, ఇదేమిటి అతిథిని ఇట్లా అవమానిస్తాడా వీడు అనిపించింది. లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ ఒక 5 నిమిషాలాగా వచ్చాడు. ఒక పాత్ర పట్టుకొచ్చాడు. పాత్ర అతను తేల వెనకాల ఒక బానిస కుర్రాడు వచ్చాడు. వాడి చేతిలో ఇట్లా పాత్రలే ఉంది. అది ఎలా అంటే పాన పాత్ర, మామూలు డ్రింక్స్ తాగుతారు కదా ఆ పాత్ర, కెంపు పాత్ర. అది ఒక పెద్ద కెంపుని మలిచారు ఇట్లా. ఆ కెంపులో ద్రాక్షాసవం పోసి చేతికిచ్చాడు. అసలు ఆ పాత్రే ఎంత బాగుందో, భలే అందంగా ఉంది. ఆ పాత్ర తీసుకున్నాడు. తాగి వెనక్కి ఇచ్చేసరికి మళ్ళీ నిండిపోయినట్టు కనపడుతోంది. అది 3 సార్లు తాగాడు. 3వసారి కూడా అది నిండిపోయింది. వాడు పోయిటల్లా అదే చేతికిచ్చి తీసుకునే లోపల వచ్చేస్తోంది. ఈయన ఆ పాత్రను పరిశీలించే లోపల టక్కిన ఆ పాత్ర తీసేసుకున్నాడు. అతను లోపల పట్టుకెళ్ళిపోయాడు. ఈయన మళ్ళీ మీరు ఇదేంటి నన్ను అసలు చూడనీడే వీడు పూర్తిగా కొళ్ళు మండిపోయింది. 3వసారి ఈయన చప్పట్లు కొడుతూ లోపలికి వచ్చాడు. అతను వెనకాల ఒక అమ్మాయి వచ్చింది. ఎంత బాగుందో చెప్పరానంత సౌందర్యవతి, ఒళ్ళంతా వజ్రాలే, ఆభరణాలు, వస్త్రాలు లేవు, వజ్రాల ఆభరణాలే వస్త్రాలుగా ఉన్నాయి. అక్కడి నుంచి ఒక చిన్న సితార్ లాంటిది ఒకటి పట్టుకొచ్చింది, మ్యాండలిన్ బట్లాగా. అది టింగ్ టింగ్ కూర్చుని చక్కగా మహాసౌందర్యవతి అయిన ఒక అమ్మాయి, దాని శరీరం సగం బయటికే కనపడుతోంది. మ్యూజిక్ వాయించడం మొదలుపెట్టింది. అది పాట పాడుతుంటే ఈయన మైమరిచిపోయాడు. ఆ వాయిద్యం ఎంత బాగుందో, పాట ఎంత బాగుందో. ఆ పాట పూర్తయ్యాక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ముట్టుకుందాం అనుకున్నాడు ఈయన. పాట పూర్తయ్యే లోపలే ఈయన చప్పట్లు కొట్టాడు. పిల్ల లేచి వెళ్ళిపోయాడు. మండిపోయింది ఈయనకి. వీడి ఆతిథ్యం మండినట్టే ఉంది. ఏది పూర్తిగా చూడనివ్వడు. ఇన్ని తాగేటిచ్చారు, ఇన్ని తిన్నిచ్చారు, బాగా నచ్చిన వస్తువును ముట్టుకొని ఇవ్వాలి కదా. ముట్టుకొని వెళ్ళి సరే నేను వెళ్ళొస్తానని బయలుదేరాడు.
పెద్ద జఫర్కి చెప్తా, వీడి ఆతిథ్యం ఏడిసినట్టుంది, ఏవో ఇచ్చానంటున్నాడు, ఏమిచ్చాడో వీడు నాకు తెలీదు అని దుమ్ములాడుకుంటూ ఒళ్ళు మండిపోయింది లోపల. పైకి మాత్రం అనలా. ఏం చెప్పాడంటే, నేను వెళ్ళొస్తాను, మీ ఆతిథ్యం చాలా పరమాద్భుతంగా ఉంది, నేను ఇలాంటి చోటకి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను, ఇలాంటి అభినందన వాక్యాలు ఓ 3-4 చెప్పి సత్రానికి బయలుదేరాడు. లోపలంతా రుంజుకుంటూనే ఉన్నాడు. వీడి ఆతిథ్యం బాగానే ఉంది, కానీ అది ఫుల్ఫిల్డ్గా లేదే, పూర్తి చేయలే. మొదట ఒక నెమలి చూసాం, ఆ నెమలి ఎంత బాగుంది, దాన్ని ముట్టుకునే లోపలే తీసేసుకున్నాడు. ఆ కెంపు పాత్రని పరిశీలించే లోపలే తీసేసుకున్నాడు. ఆ పిల్లకి దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టుకునే దాని సౌందర్యాన్ని చవి చూసే లోపలే వెళ్ళిపోయింది అది లోపలికి. ఈ సత్రం దగ్గరికి వెళ్ళేసరికల్లా 1 డజన్ మంది బానిసలు నిలబడి ఉన్నారు అక్కడ, అమ్మాయిలు. అక్కడి నుంచి ఓ 10 మంది సైనికుల్లాగా ఉన్న బానిసలు నిలబడి ఉన్నారు. వాళ్ళ చేతుల్లో 3 బాక్సులు, 2 బాక్సులు, అక్కడి నుంచి మేలు ముసుగు వేసుకున్న ఒక మనిషి కనపడ్డారు. దగ్గరికి వెళ్ళేసరికల్లా బానిసలు అందరూ నమస్కారం చేశారు. అయ్యా, మీరు అబూ అల్ కాసిం గారింట్లో ఆతిథ్యం తీసుకున్న ఫలానా వర్తకుడు గారే కదా, మీ వివరాలన్నీ తీసుకున్నాం, మీకు అక్కడ మీరు మేలు పడిన 3 వస్తువుల్ని మీకు అప్పచెప్పమని చెప్పారు అని చెప్పి మొదటిది బాక్స్ ఓపెన్ చేశాడు. అది ఇంత వెండి చెట్టు, నెమలి బొమ్మ. 2వ బాక్సులో కెంపు పానపాత్ర. 3వది మేలు ముసుగు వేసుకున్న అమ్మాయిని ఓపెన్ చేసి చూస్తే ఆ మ్యాండలిన్ వాయిస్తూ నుంచి పాడింది కదా సంగీతం, ఆ పిల్ల అక్కడ నుంచి ఉన్నారు. ఈ 3 వస్తువుల్ని మీకు అప్పచెప్పమన్నారు మా కాసిం గారని. తను నిర్కాంతపోయాడు. ఏమిటి, నాకు నచ్చిన వస్తువుని నాకే సొంతం చేసేసే ఉద్దేశం పడింది, ఇదేం ఆతిథ్యం, అద్భుతం. వాళ్ళ ఇంట్లో ఉన్నది కాదు, నా ఇంటికి వచ్చాక నా వెనకాల పడి వచ్చేసేసి వాళ్ళు, నాకంటే ముందే వెనకాల పడతా, నేను ఇంటికి వచ్చేసరికల్లా నా దగ్గరికి ప్రత్యక్షం చేశాడు. అవురవురా, ఏమిటి వీడివి, ఇది గొప్పతనం అని చెప్పి సామాన్లు అక్కడే మీరు ఇక్కడే ఉండండి, నేను ఎప్పుడే వస్తాను. మళ్ళీ పరిగెత్తుకుంటూ కాసిం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఖలీఫా. వెళ్ళిపోయి, నాయన నువ్వు ఎంత గొప్పవాడివి, నీ ఆతిథ్యం ఎంత గొప్పది, ఈ వస్తువులన్నీ నీకు ఎలా వచ్చినాయి, నువ్వు నాకు ఎలా ఇవ్వదలుచుకున్నావు, ఇదేం దానం, అతిథిని ఇట్లా గౌరవిస్తావా, పైగా ఇవాళ నువ్వు ఇచ్చిన ఈ వస్తువులు నీ దగ్గర రేపు కూడా ఉంటాయా, ఇవాళ ఇచ్చేసావు, మళ్ళీ ఈ వస్తువు నీకు ఎలా వస్తుంది అపురూపమైనది అంటే, అదంతా ఒక విచిత్రమైన గాథ అంటే అన్నాడు. అయితే ఖలీఫా అన్నాడు, నేను నీ విచిత్ర గాథ తెలుసుకోవాలి, నువ్వు ఇంత దానం ఎలా చేయగలుగుతున్నావు, నాకు నచ్చిన నీ అతిథికి నచ్చిన వస్తువుని అతనికే ఇవ్వాలనుకునే బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది నీకు, అని వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవాళ నేను వచ్చా, రేపు ఇంకోటి వస్తాడు, వాడికి కూడా ఏవో చూపిస్తావు నువ్వు, వాడికి అవి నచ్చేస్తాయి న్యాచురల్లీ. మన దగ్గర లేని కొత్త వస్తువు ఎవరికైనా నచ్చుతుంది, ఉపయోగపడుతుంది అనిపిస్తే, వాళ్ళకి అవి ఇచ్చేస్తావా, ఇచ్చేయడానికి అంత నీ దగ్గర ఎక్కడిది అంటే, ఇక్కడ ఎవరు అడగలేదండి, ఈ ఊళ్ళో వచ్చిన వాళ్ళు వస్తారు, ఆతిథ్యం ఇస్తాను, రోజు ఒక అతిథిని చూడాలి, నా లెక్క అది, మా అతిథికి ఏది నచ్చితే అది, వాళ్ళని సంతృప్తిపరచడం, వాళ్ళ మొహాల్లో ఆనందాన్ని చూడడమే నా విధి, నేను ఇలా ఎన్ని చేసినా నాకు తరగదండి, నా దగ్గర ఉంటూనే ఉంటుందంటే, ఆ రహస్యం ఏమిటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. సరే నేను చెప్తానండి అని చెప్పాడు. ఏం చెప్పాడో మనం వచ్చే భాగంలో చూద్దాం. భలే ఇంట్రెస్టింగ్ ఉంది రమ్మగారు, చాలా బాగుంది. ఏం చెప్తాడో చూద్దాం. నమస్తే అండి. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము ఖలీఫా స్టోరీస్ చెప్పుకుంటున్నాం, ఒక భాగం అయింది, 2వ భాగంలో ఉన్నాం. తరగని సంపద అంటే అబూ అల్ కాసింకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు కాసిం చెప్పాడనమాట, మాది బస్రా నగరం కాదు, బాగ్దాదు చుట్టుపక్కల ఒక చిన్న ఊరు, మా తండ్రి రకరకాల వ్యాపారాలు చేసి తర్వాత బస్రా నగరంలో స్థిరపడ్డాడు, ఎంత సంపాదించాడో మా తాత కూడా, తాత తండ్రి ఇద్దరు కలిసి అసలు బస్రా నగరంలో సుల్తాన్లతోటి సమానంగా ఇక్కడ ఈ నగరంలో మేము వెలుగొందుతూ ఉండేవాళ్ళం. అయితే మా నాన్న ఈయన ఈజిప్టులో అక్కడ పనిచేసాడు, వ్యాపారం అక్కడ ఉండేది, అక్కడ సుల్తాన్ల భయంతో బస్రా నగరంలోనే స్థిర నివాసం ఏర్పరిచి కుటుంబాన్ని ఇక్కడే ఉంచాడు. నేను ఈ నగరంలోనే పెరిగాను, ఎంతో హాయిగా ఉండేవాళ్ళం. మా నాన్న చనిపోయేటప్పటికి నాకు ఎంతో ఆస్తి ఇచ్చాడు. నేను ఈ అతిథులకి పెట్టడము, ఆటలు ఆడేయటము, ధారపోసేయటము, వాటితోటి మొత్తం సంపద అంతా అవగొట్టేశాను. సంపదే లేదు నాకు, ఏమీ లేవు నా దగ్గర, ఏదో ఇల్లు బాకిలే ఉండేది. రోజువారీ తినడానికి తాగడానికి ఇంతమంది బానిసలు పనివాళ్ళు, వీళ్ళందరికీ జీతాలు భత్యాలు ఇవ్వద్దు. క్రమంగా నా సంపద అంతా అడుగంటిపోయింది. నేను చాలా దీన స్థితిలో ఉండేవాడిని, చాలా దీనంగా ఉన్నాను, ఏం చేయాలో తెలియని ఒక దుస్థితిలో ఉండేవాడిని.
ఒకనాడు రాజభవనం పక్క నుంచి నేను వెళ్తూ ఉంటే ఆ తెరల మాటున ఒక అమ్మాయి అందమైన మొహం కనపడింది నాకు. చాలా అందంగా ఉంది. అప్పటికి ఇంత పెద్దవాడిని కాదు, 18 ఏళ్ళు అలా ఉంటాయి నాకు, 19, 20 ఏళ్ళు కూడా లేవు. అయితే ఆ మొహం మళ్ళీ కనపడుతుందేమోనని నేను మళ్ళీ ఆ వైపు తిరిగాను. తీరా నాకు ఆ ముఖం కనపడింది. ఈ బసరా సుల్తాన్కి ఎంతోమంది భార్యలు ఉన్నారు. ఆ భార్యల్లో ఒకతని నేను చూశాను. ఓహో. అయితే ఇంకా నాకు సంపద లేకపోయినా ఏదో తినడానికి ఉంది. నేను అక్కడక్కడే తిరుగుతూ ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నం చేశాను, నా చిన్నతనంతో అనండి ఏదైనా కానీ. అయితే ఆమె ఏం చేసింది, కింద తోటలో తిరగడానికి వచ్చింది. నేను వెళ్ళి ఆమెను పలకరించాను. ఎవరికైనా తెలిస్తే కొంప మునిగిపోతుంది, నాకు నువ్వు నచ్చావు. కానీ బసరా ఈ సుల్తాన్ భార్యలంటే సుల్తాన్ తోటి సంబంధ బాంధవ్యాలు ఉండవు, పాడుండవు. ఎవరికి వాళ్ళకి ఏవో ఒక మందిరం ఏర్పరుస్తారు, ఆ మందిరాల్లో పడుంటారు. వస్తే సుల్తాన్ ఒకసారి వస్తాడు ఎప్పుడో. సుల్తాన్ భార్య అని ముద్ర ఉంటుంది. ఇతరులు ఎవ్వరూ దాని వైపు చూడకూడదు. ఇంకా జనానాలోకి ప్రవేశపెట్టబడతారు. వాళ్ళు లోకల్ స్నేహాలు ఏమైనా చేసేస్తూ ఉంటారు. బయటపడితే ప్రాణాపాయం, పట్టుపడకుండా ఉంటే ఏదో వేషం వేస్తూ ఉంటారు. ఈ పిల్ల చాలా చిన్నది. ఇప్పటిదాకా నేను సుల్తాన్ మొహమై చూడలేదు. నేను అందగత్తనని ఉంచుకునే వాళ్ళుట ఆ కథల్లో అలా కనపడుతుంది. మనకు మాత్రం ఏం తెలుసు, మనం చూసాము. మన దేశంలో జరిగే వ్యవహారం కాదు కదా, చేత మనకు తెలీదు. ఈ అరేబియన్ నైట్స్ కథల్లో అలాంటివి చూపిస్తారు. సంవత్సరానికి ఒకసారి కూడా సుల్తాన్తో గడిపే టర్న్ రాని వాళ్ళు కూడా ఉంటారు. అలా కూడా ఉంటుంది, ఆ కథల్లో చూపిస్తారు. మనకు తెలియదు, ఆ కథల్లో విని ఓహో కామోసుకో అనుకోవాలి మరి అంతే. అయితే ఏమైంది, సరే ఏమందంటే నువ్వు రా మన ఇద్దరం స్పెండ్ చేద్దామని పిలిస్తే ఆనాటి రాత్రి ఆమె ఎలా దారి గుర్తు రాసిచ్చింది ఎట్లా రావాలో. ఆనాటి రాత్రి మేము పైకి వెళ్ళాం. మా కర్మగాలి ఆ రోజే సుల్తాన్ వచ్చే రోజు అయింది. ఆమె జీవితంలో మొదటి రోజు అదే. అబ్బా. అయితే ఇది ఎట్లా, ఒక పెద్ద నదిని ఆనుకుని సౌధం. ఆ సౌధానికి ఒక పక్కన పెద్ద తోట అట్లా ఉన్నాయి. అయితే ఏమైంది, మేమిద్దరం మనసు విప్పి మాట్లాడుకున్నాం. చెప్పాను నేను, నాకేం సంపద లేదు, ఏమి లేదు, ఏమీ అక్కర్లేదు, ఈ సుల్తాన్ తోట ఉండటం ఎందుకు, ఒక మగవాడికి పరిచర్య చేస్తూ వాడు చక్కగా సంపాదించి పెడుతుంటే తినాలని, సాధారణ జీవితం గడపాలని కోరుకుంటున్నానని చెప్పింది. అమ్మాయి పేరు లబీబా. అనుకుంది, మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఆ కాసేపట్లోనే ఒకళ్ళ మనసులో ఒకళ్ళకి పుచ్చుకున్నాం. ఇంతలో పెద్ద సందడి వచ్చింది. బానిసలు బోల్డంత మంది వచ్చారు. రాజు వచ్చే ముందు అట్లా వచ్చి అన్ని తలుపులు తీస్తారు. ప్రతి గది తలుపు తీయబడుతుంది. ఈ అమ్మాయి గది తీయబడింది. అమ్మో ఎవరో వస్తున్నారని నేను పారిపోయే లోపల, బానిసలంటే ఏదో మామూలుగా పనిచేసేవాళ్ళు కాదు, వాళ్ళు రాజుగారి వెనకాల ఉండేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే అంగరక్షకులు లాంటి వాళ్ళు. ఇద్దరు చెరో పక్కన ఒడిసి పట్టుకుని నన్ను లబీబాని కూడా నదిలోకి విసిరేసేశారు. రాజద్రోహ నేరం కింద ఆ అమ్మాయిని నదిలో పారేశారు, నన్ను కూడా పడేశారు. ఊహించని ఈ ప్రమాదానికి ఆ అమ్మాయి ఎటుకొట్టుపోయి చచ్చిపోయిందో ఏమో దొరకలేదు. నేను మాత్రం ఎట్లాగొట్లా ఆ నదిని దాటుకుని బయటపడ్డాను. బయటపడి దీన స్థితిలో ఉన్నాను. అయితే ఏమైందంటే వ్యాపారస్తుల బజార్లోకి వెళ్ళా. ఏం చేయాలో తెలియలే. భగ్నప్రేమికుడైపోయాడు వీడు. తన వల్ల తను పైకి వెళ్ళకుండా ఉంటే అమ్మాయి చచ్చిపోయేది కాదు. రోజు ఓసారి అమ్మాయి మొహం చూసి బతికేసేవాడు కనీసం. అయ్యో ఇంత పని చేశాను, నా వల్ల ఇలా జరిగిందని నాకు కూడా చచ్చిపోదామని ఉంది. కానీ భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మనం అంతం చేయకూడదు. వాడు విసిరేశాడు, అమ్మాయి చచ్చిపోయింది, నేను చావలేదు కదా అంటే భగవంతుడికి నన్ను చంపడం ఇష్టం లేదనమాట. బతికుండమంటున్నాడని పరిదీన వదనంతో వ్యాపారస్తుల బజార్లో తిరుగుతున్నా. ఈ లోపల ఒక ఆయన కనపడ్డాడు. ఆయన ఎవర్రా నువ్వు, ఏమిట్రా అని అడిగితే నేను ఏం చేసి, ఇప్పుడు బాధగా ఉంది, నేను ఎంత పని చేశానో, నేను ఎంత దుర్మార్గుణ్ణి, నా వల్ల ఒక స్త్రీ చనిపోయింది, మా నాన్న ఇచ్చిన ఆస్తి అంతా తగలబెట్టేశాను అనగానే ఆయన చాలా ప్రేమగా నన్ను కావలించుకున్నాడు. నాకెవరూ లేరు, నువ్వు నాతో పాటు ఉండు కనరా, నీకు తండ్రిగా ఉంటాను నేను, నువ్వు నాతో ఉండని నన్ను తన ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడప్పుడు ఇలా జరుగుతాయి. మనం ఒకళ్ళ మరణాలకి కారణమవుతాం, అలాగే ఒకళ్ళ అభ్యున్నతికి కూడా అనుకోకుండా మనం కారణమవుతాం. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోకపోతే నువ్వు నా దగ్గరికి చేరేవాడివి కాదు. చూసావా, అమ్మాయి నీ ఉన్నతికి కారణమైంది అని నన్ను ఒప్పించాడు. నేను ఆయనతో పాటు ఉన్నాను. 3 సంవత్సరాలు ఆయనతో పాటే ఉన్నాను. ఆయనకి ఎంతో సంపద ఉంది. ఆయన వ్యాపారం ఏర్పరచడం అన్నీ నేర్పించాడు. ఆయనకి చావు మరణకాలం వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, నాయన ఈ సంపద మనకి తరగని సంపద ఉంది,
ఈ సంపద మనకు ఎట్లా పెరుగుతుందంటే నిరంతరము దానం చేయాలి, ప్రతిరోజు అతిథి పూజ చేయాలని తన సంపద అంతటినీ నాకు అప్పచెప్పాడు. ఆయన మరణించాడు, నేను ఆయన కొడుగ్గా ఉండిపోయా. రోజు ఇలాగే దానం చేస్తా. క్రమంగా నాకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందన్న అనుమానం మొదలైంది. ముందు ఒక సైనికాధికారి వచ్చాడు, ఒక అధికారి, చిన్న అధికారి వచ్చాడు. ఈరోజు దానం చేసేవాడి దగ్గర డబ్బు ఎక్కడిది అనేది ముందు మనం ఎదిరించి ఏదైనా ఒక రిపోర్ట్ వెళ్ళాలంటే ముందు చిన్నవాడు కదా వచ్చి చూస్తాడు, చిన్నవాడే పెద్దవాడికి ఇస్తాడు. ఈ చిన్నవాడు వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, మా ఇంట్లో ఒకే ఒక ఆవు ఉండేది, ఆ ఆవు కూడా తిండి లేదు, ఈ మధ్య చచ్చిపోయింది, మాకు రొట్టెలు లేవు, పాలు లేవు, ఆవు లేదు అని చెప్పాడు. సరే, నీకు రొట్టెలకి ఎంత అవుతుంది, ఆవుకి ఎంత కావాలి, నీకు ఎంత ఆవుకి కొనుక్కోవడానికి ఎంత కావాలి అని అడిగాను. 10 వరహాలు ఉంటే చాలు అన్నాడు. ఏమిటది? లంచం అన్నమాట. 10 కాదు, 100 ఇస్తా, నెలకి 100 వరహాలు ఇస్తాను, తీసుకెళ్ళు, నువ్వు ఎక్కడుంటే అక్కడికి మీ ఇంటికి పంపిస్తా, ఈ దానం ఎక్కడి నుంచి చేస్తున్నానో నువ్వు అడగద్దు అని చెప్పాడు. సరేనన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ ఇంటికి ప్రతి నెల 100 వరహాలు వెళ్ళిపోతాయి, వాడి పని అయిపోతాడు. అక్కడి నుంచి ఒక కాజీ గారు వచ్చారు. నాయన ఏం పుణ్యకార్యం చేయాలి, ప్రతివాడికి తన దగ్గర ఎంత ఉంటే అందులో 10వ వంతు దానం చేయాలని చెప్పాడు. ప్రార్థనా మందిరంలో రోజు మీరు భోజనం పెడతారు. ఏం పెడతారు? రొట్టెలు, ఓ కూర, ఓ లస్సీ ఇస్తారు, మజ్జిగ ఇస్తారు, లేదా పానీయ ద్రాక్షాసవం లాంటిది ఇస్తారు. రొట్టెలు ఒక కూరయే కాదు, రొట్టెలతో పాటు 2 కూరలు, ఒక పప్పు, ఒక తినుబండారం తీపి, ఈ ద్రాక్షాసవం ఏదో ఒక షర్బత్ కాకుండా ద్రాక్షాసవం నేను ఏర్పాటు చేస్తాను. రోజు 1000 మంది తింటారు ఆ ప్రార్థనా మందిరంలో. మధ్యాహ్నం భోజనం పెట్టేస్తారు. ఏముంది, రొట్టెలు దొరుకుతాయి, ఒక కాస్త ఏదో షర్బత్ దొరుకుతుంది, అందులో ఒక కూర దొరుకుతుంది. మధ్యాహ్నం తాత్కాలిక భోజనం ఎవరికైనా దొరికేస్తుంది. అలా కాదు, అద్భుతమైన భోజనం పెడతా, ఇంకా మీరేం మాట్లాడకండి అని చెప్పాడు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. రోజు ప్రార్థనా మందిరాలకి భోజనం మన ఇంటి దగ్గర నుంచే వెళ్తుంది. అయిందా? అక్కడి నుంచి ఒక పెద్ద అధికారి వచ్చాడు, పైవాడు. ఈ నగరంలో ఇంతంత దానాలు చేసేవాడు ఈ పరిస్థితిలో ఉన్నాడు అని సుల్తానికి చెప్పాలా వద్దా? చెప్పక్కర్లేదు. నా దగ్గరికి ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో, నేను ఏం వ్యాపారం చేస్తానో మీకు లెక్కలక్కర్లా, మీకు ఏ లెక్క కావాలో అడగండి అని చెప్పాను. అతను నెలకి 1000 వరహాలు కావాలన్నాడు. నేను మిగిలిన వాళ్ళకి పంచాలన్నాడు, మాట్లాడకుండా ఉండడానికి. ఇలా లంచాలు ఇచ్చేస్తున్నా, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి, డబ్బులు వెళ్ళిపోతాయి. అది కూడా దానం కిందే నేను భావిస్తున్నాను, లంచాన్ని కూడా నేను దానంగానే భావిస్తున్నాను. నేను నిరంతరం నాకు రోజు ఒక అతిథిని ఖచ్చితంగా నేను తెచ్చుకుంటా. వాకిట్లోకి వచ్చిన వాళ్ళని ఎవరినైనా తీసుకొస్తాను, వాళ్ళకి ఏది నచ్చితే అది ఇచ్చేస్తా. మరి ఇట్లా నీ దగ్గర సంపద తరిగిపోలేదా? ఎట్లా ఉంది నీకు ఆ సంపద? ఎక్కడిది? ఎవరిచ్చారు అంటే అతనే ఇచ్చాడని చెప్పాడు కదా. ఎక్కడుంది ఆ సంపద అంతా? ఎక్కడ దాచావంటే ఏమన్నాడు? నేను ఎవరికి చెప్పలేదండి అన్నాడు. కాదు, నేను అడుగుతున్నా, నేను అది తెలుసుకోవాలనుకుంటున్నా అనేసరికల్లా అతిథి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే చెప్పాల్సింది, అది నియమం. ఓహో, అది నియమం, మేము పెట్టుకున్న నియమం. మా తండ్రి నాకు చెప్పాడు అట్లా. నీ అతిథి ఏది అడిగితే అది ఇచ్చేయాలి, నువ్వు ఏదైనా ప్రశ్న ఇస్తే సమాధానం చెప్పాలి. అందుకే ఈ కథ అంతా చెప్పా. సరే రండి, నేను మీకు చూపిస్తా. కాకపోతే ఏంటంటే మీ కళ్ళకు గంతలు కడతాను. నా దగ్గర ఎంత సంపద ఉందో చూద్దురు కానీ మీరు. కళ్ళకు గంతలు కడతా, నా చేతిలో కత్తి ఉంటుంది. మీరు ఏదైనా ఇతరత్ర నా సంపదని ఏదైనా ఇబ్బంది పెడితే కనుక మిమ్మల్ని ఖండించేందుకు నాకు అధికారం ఇవ్వాలి మీరు అన్నాడు. ఖలీఫా ఒప్పుకున్నాడు. అదంతా కంటితో చూడాలని ఉంది ఆయనకి, వీడి దగ్గర ఎంత ఉంది అని. సరే, ఈ యువకుడు ఏం చేశాడు? కాసిము ఖలీఫా కంటికి గంతలు కట్టేశాడు. అక్కడి నుంచి ఒక సొరంగంలోకి తీసుకెళ్ళాడు. ముందు అక్కడి నుంచి ఎన్ని మలుపులు నడిచారో, ఎంత లోపలికి 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 తిరిగాక కట్లోడు తీశాడు. చూస్తే అది మహాపెద్ద సౌధం. దాని నిండా వజ్రాలు, రత్నాలు, వైడూర్యాలు. ఇతను చూశాడే చెట్టు, ఈ నెమలి గుండ్రంగా తిరుగుతూ సుగంధాలు వేజలేదు, 100 ఉన్నాయి అవి అక్కడ. ఆ కెంపు పచ్చల పానపాత్రలు లక్షల్లో కనపడుతున్నాయి, డబ్బాల నిండా అవే. తీసిన కొద్దీ రీప్లేస్ అయిపోతాయి. ఓహో, తీసిన కొద్దీ వస్తాయి. అపురూపమైన వస్తువులు ఒక గదుల నిండా ఉన్నాయి. ఇక అంతా ధనమే. ఆశ్చర్యపోయాడు తను. ఇంత ఉండి వాడు సింపుల్గా, చాలా దీనంగా, మీకు నేను సహాయం చేశానా, మీరు ఇదిగా ఉన్నారా, మీరు ఆనందించారా అంటాడు. అక్కడి నుంచి చాలా అద్భుతంగా చేశాను అంటే అల్లా ఇచ్చింది అల్లాకే ఇస్తున్నానంటాడు.
వినయశీలిగా ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు ఆయన. ఆ మొత్తం అంతా తిరిగి చూసి, నీ దగ్గర ఉన్న సంపద భూప్రపంచంలో ఎవరి దగ్గర లేదు, ఖలీఫా దగ్గర ఉండే అవకాశం లేదు. ఖలీఫాకి తెలుసు తన దగ్గర ఏముందో. కళ్ళగంతలు కట్టే పైకి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళి సత్రానికి వెళ్ళిపోయాడు. తనకిచ్చిన 3 యాక్సెప్ట్ చేశాడు. అవి తన బాగ్దాద్ నగరానికి తీసుకెళ్ళాడు. భార్యకి చూపించాడు. ఆ అందంగా పాటలు పాడే అమ్మాయిని కూడా వాళ్ళ ఆస్థానంలో ఉంచుకున్నారు, జనానాలో ఉంచుకున్నారు. అమ్మాయి పాటలు పాడుతుండేది. ఆ పాటలు పాడే పిల్ల. అక్కడి నుంచి చెప్పాడు రాణికి, వాడి దగ్గర ఉన్న సంపద చిన్నది కాదమ్మా, మనం 10 సార్లు హెచ్చవేసినా వాడి దగ్గర ఉన్న గదుల్లో ఓ గదికి కూడా రాం మనం. అబ్బా, అంతుంది వాడి దగ్గర. కానీ వాడు చాలా వినయశీలి. మీరు సంతోషించారని దిగులుగా అడుగుతాడు. మీకు ఆనందం కలిగించానా, నేను మీకు సరిపడా సేవ చేశానా అంటాడు. అలాంటి వాడికి ఏదైనా చేయాలనుకున్నాడు. ముందు అతన్ని జాఫర్ని అరెస్ట్ చేయించాడు కదా, జాఫర్ని వదిలేసి జాఫర్కి క్షమాపణ చెప్పుకున్నాడు. నువ్వు చెప్పింది నిజం, అబూ అల్ కాసిం లాంటి దాతని నేను ఎక్కడా చూడలే, వాడి దగ్గర ఉన్న సంపద ఎవరి దగ్గర లేదు భూమి మీద అని చెప్పి వీటిని మనం గౌరవించాలి. ఎలా చేద్దాం అంటే, అప్పుడు ఆ బస్రా నగరం ఈయన పాలనలో ఉన్నదే, ఖలీఫా పాలనలో. అక్కడ ఏదో ఒక సుల్తాన్ ఉన్నాడు, నగర పాలకుడుగా చేద్దాం వీడిని అని భావించి, సరే అక్కడ పాలకుడు అని కాగితం రాసి పంపించద్దు, వాడిని మన ఇంటికి పిలుద్దాం, ఖలీఫా దగ్గరికి పిలుద్దాం, మన రాజ్యాన్ని పిలిచి బాగ్దాద్ నగరాన్ని పిలిచి చేద్దాం అనుకున్నాడు. సరే అంటే అభిషేకం చేయాలి, రాజ్యాభిషేకం లాంటిది. అతనికి ఆ పదవి ఇవ్వాలన్నమాట. కట్టబెట్టడానికి వచ్చిన క్రియ ఉంటుంది కదా. సరే ఉత్తరం రాశారు. ఖలీఫా నుంచి పిలుపు వచ్చింది. అబూ అల్ కాసిం ఏం చేశాడు, తన జనాలతోటి పాటు వచ్చాడు. వస్తే రాజుగారు చాలా సంతోషించి, అప్పుడు అతను గుర్తుపెట్టాడు తన దగ్గరికి వచ్చిన వ్యాపారస్తులే ఖలీఫా అని. ఇద్దరు కావలించుకున్నారు. ఈయన తనే స్వయంగా స్నానశాలకు తీసుకెళ్ళి దగ్గరుండి స్నానం చేయించి మంచి పట్టు పుట్టాలు కట్టబెట్టించి అక్కడి నుంచి ఓ చోట కూర్చోబెట్టి చప్పట్లు కొట్టాడు. ఎవరక్కడ, మంచి ద్రాక్షాసవం తీసుకురండి అంటే ద్రాక్షాసవం తీసుకొచ్చింది ఒక బానిస. అందంగా ఉంది అమ్మాయి. అమ్మాయిని చూడగానే కెవ్వుమని కేకబెట్టి పడిపోయాడు. వీడు పడిపోయేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. ఖలీఫా ఏమిటి, ఎందుకు పడిపోయాడని అతని మొహం మీద పన్నీర్ జరి లేపితే లబీబా అని ఏడ్చాడు. ఆ బానిసే లబీబా. ఓహో, ఇదొక విచిత్రం అనమాట. నదిలో పడిపోయిన ఆ లబీబా ఒక బెస్తవాడికి దొరికింది. అతను బతికిచ్చాడు. బతికిచ్చి ఈ అమ్మాయిని రాజస్థానానికి బానిసగా అమ్మేశాడు. అప్పట్లో పద్ధతులు అవి. స్త్రీలను బానిసలుగా అమ్మేసేవాళ్ళు, పురుషులు కూడా అమ్మేసేవాళ్ళు. వాళ్ళకి దొరికితే అమ్మేయడమే, కట్టేసి అమ్మేస్తారు అంతే. ఇంకా తప్పించుకోలేకపోతే ఇక అక్కడ పడి పని చేసుకుంటూ అంతే. పారిపోయేవాడు పారిపోతూ ఉంటాడు. అయితే ఆ లబీబాని చూడంగానే రాజుగారు అన్నాడు, సరే ఈ అమ్మాయి చూడు ఎంత అందంగా ఉంది, సుల్తానికి భారీగా ఉండవలసింది చచ్చిపోయి మళ్ళీ ఇక్కడ బతికి ఇక్కడ ఇలా వచ్చిందని వెంటనే ఆ అమ్మాయి బానిస పదవి నుంచి ఇచ్చేసి ఆ అమ్మాయిని ఇచ్చి కాసింకి ఇచ్చి పెళ్లి చేసి అతన్ని బస్రా నగర పాలకుడుగా నియమించి సంతోషంగా మళ్ళీ సాగనంపారు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఖలీఫా కథలు ఏదైనా ఒక కథ చెప్పండి అండి. కొంగ ఖలీఫా చెప్తాం. కొంగ ఖలీఫాగా మారిందా, ఖలీఫాయే కొంగగా మారాడా? అదే కదా. అదే కదా. పారసీక దేశంలో ఒక ఖలీఫా ఒక ఆయన ఉండేవాడు, కుర్రాడు ఆయన. ఆయనకి ఏంటో వింత వింత విషయాలు అవి అంటే చాలా సరదా. ఏదైనా వింతైన విషయం, వింతైన వస్తువు, వాటి మీద గొప్ప సరదాగా ఉండేది. ఒకనాడు ఆయన తన వజీరు ఇద్దరు ఒక సౌదాగ్ర భాగంలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. కబుర్లు చెప్పుకుంటూ ఉంటే బయట ఎవడో వస్తువులు అమ్మేవాడు ఒకటి తిరుగుతున్నాడు. వాడు ఏంటంటే వింత వింత వస్తువులు, వ్యాపారస్తులు ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి వస్తువులు సేకరించుకొచ్చి ఈ బాగ్దాద్ నగరం, అది దాని పేరు గుర్తు రావట్లేదు ఇందాక నుంచి, బాగ్దాద్ నగరంలో తిరుగుతున్నాడు. ఈయన ఆ పూట ఖలీఫాన వజీర్ గారు చాలా సరదాగా మంచి మంచి కబుర్లు చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ ఖలీఫాకి ఏమనిపించింది, ఈ వింత వస్తువులు వ్యాపారస్తుడు ఎవడో వస్తున్నాడు, వాడిని కేకేసి వారి దగ్గర నుంచి ఒక మంచి వింతైన వస్తువు ఒకటి కొని వజీర్ గారికి గిఫ్ట్ ఇద్దామనిపించింది. గిఫ్ట్లు బాగా ఇచ్చేవాడు ఆయన. సరే ఆ వ్యాపారస్తుడిని కేకేసుకురండిరా అని పిలిచాడు. పిలిస్తే ఆ వ్యాపారస్తుడు వచ్చాడు. వాడేవో ఒక గాడిద మీద 3-4 సంచులట వేళ్లాడేసుకున్నాడు. 2-3 పెట్టెలు ఉన్నాయి, అన్నీ ఓపెన్ చేశాడు. ఏవో మెరిసేవి, గోడకి పెట్టుకునేవి అట్టటివి 2-3 కొన్నాడు. కొంటే సరే అవన్నీ వజీర్కి ఇచ్చాడు. మీ ఇంట్లో పెట్టుకోండి, ఎంతో బాగుందని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమిటి అన్నీ చూపించాను, ఒకటి ఒకటి చూస్తున్నాడు ఊరికే సరదాకి. ఆయనకు ఆ సరదా ఉన్నట్టు వ్యాపారస్తులకు తెలుసు. అయితే ఏమైంది, ఒక ఇంత బాక్స్ అల్లేం, దాని పక్కన ఒక సొరుగు ఉంది. అయితే ఆ సొరుగులో ఏముంది అని అడిగాడు ఈయన. సొరుగులో ఆ సొరుగు తీస్తే అందులో ఒక నల్లటి పొడి ఉన్న ఒక డబ్బి,
తర్వాత ఏమో ఏదో ఒక మంత్రం రాసిన ఒక ఆకు, ఇంత ఆకు, అవి రెండు ఒకదానికొకటి ఇట్ట కట్టున్నాయి. ఇది అమ్మేది కాదండి, ఈ బాగ్దాద్ నగరంలో పాత వస్తువులు అమ్మేవాడు ఒకడు తన వస్తువులన్నీ నాకు ఇస్తూ ఇది కూడా ఇచ్చాడు, చదువుదామని ట్రై చేస్తే నాకేమో అది చదవడం రాలేదు, ఏముందులే సామాన్లతో పడి ఉంటుందని దీన్ని పక్కన పెట్టుకున్నాను అనేసరికల్లా అది నాకు ఇవ్వు అని తీసుకున్నాడు. మనం చదవలేని భాష ఏదో ఉంది, దానికి ఒక డబ్బా అటాచ్డ్గా ఉంది, అందులో ఏదో పొడుదంటే అదేదో వింతైన వస్తువు అయి ఉంటుందిగా, అంతేగా. ఇది నాకు ఇవ్వు అని తీసుకున్నాడు. తీసుకుంటే సరే తీసేసుకున్నాక వజీరు రాజు ఇద్దరు కలిసి ఆ పేపర్ని ఆ తాటాక ముక్కని చదవడానికి ట్రై చేశారు. వీళ్ళ వల్ల గాల. మరి వీళ్ళని పిలిచాక వాళ్ళలో ఒకడు అన్నాడు, మన పెద్ద బజార్లో ఉన్న మసీదులో ఉన్న వలీ గారికి, అదే అలా ఆజా చెప్తారుగా, ఆయనకి చాలా భాషలు వచ్చు, ఆయన్ని కేకేద్దామండి అని ఒకళ్ళు ఎవరో సలహా చెప్పారు. సరే ఈయన ఏం చేశాడు, వజీరుకి చెప్పాడు, ఆయన పిలిపించు వలీ గారిని అని. ఆ మర్నాడు మధ్యాహ్నానికి వలీ గారు వచ్చాడు. వచ్చాక అది తీసాడు, కాగితం చూపించారు, ఆ చెక్క ముక్కని, ఆకు ముక్కని. ఆయన అదంతా చూసి ఇది హూణ భాషలో ఉందండి అన్నాడు. నీకు వచ్చా అంటే నాకు వచ్చు అన్నాడు. చదవమంటే మరి ఈ నల్లటి డబ్బీలో ఉన్న పొడి ఏదైతే ఉందో ఆ పొడిని పీల్చి ముతబోర్ అంటే ఇలా అంటే వాళ్ళు ఏ పక్షిగా కావాలంటే ఆ పక్షిగా మారిపోతారు. ఓహో. అప్పుడు అన్ని ప్రాణుల భాష వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నాయో వీళ్ళకి తెలిసిపోతుంది. ఒకే ఒక్క రూలు, దానికి మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఆ ముతబోర్ అంటే మామూలుగా అయిపోతారు వీళ్ళు. ఈ ప్రాణులుగా ఉన్నప్పుడు ఏ పక్షిగా మారారో ఆ పక్షిగా ఉన్నప్పుడు వీళ్ళు నవ్వకూడదు. ఓహో. నవ్వితే ఈ పదం మర్చిపోతారు వాళ్ళు, ఇక మారలేరు. అది రూల్. ఈ ముతబోర్ అనేది ఏమిటో విచిత్రంగా ఉంది. వీళ్ళు ఆ దేశం వాళ్ళు ఉర్దూ అవి మాట్లాడతారు, అరబిక్ అవి మాట్లాడతారు. ఈ ముతబోర్ అనేది హూణ భాషలో పదం. మంత్రం అనుకో, ఇప్పుడు మంత్రం ఉంది, ఓ శ్లోకమైనా మనం 100 సార్లు చదివితే కానీ అది నోటికి రాదు. ఓ రోజు మర్చిపోయామనుకో, తన్నుకు తెచ్చినా అది మనకు గుర్తురాదు, మళ్ళీ చూస్తే కానీ. అంతేగా. వీళ్ళు సరే ఇదేదో హాయ్ భలే బాగుంది సరేనని ఆ వలీ గారిని పంపించేసి, ఏమండి ఈ మాట ఎవరికి చెప్పద్దు, రహస్యంగా ఒట్టేయండి అని ఆయనతో ఖురాన్ మీద ఒట్టు కూడా వేయించుకుని ఓ 100 నాణ్యాలు ఇచ్చి ఆయన పంపేశారు. పంపేశాక ఇక సరదా పుట్టేసింది. రాజు కుర్రాడు కదా, మరి ఏదైనా ఒక జీవిగా మారిపోయి, ఒక పక్షిగా మారిపోయి మనం మిగిలిన పక్షులు, జీవులు, కప్పలు, మిడతలు ఏం మాట్లాడుకుంటున్నాయో వినాలని పుట్టింది. మళ్ళీ వేరే వాళ్ళని ఇన్ని చేయకూడదు. ఇందులో ఉన్నది ఎవరు, ఒక ముసలి వజీర్ గారు, ఖలీఫా, అంతే. మన ఇద్దరమే చేద్దాం. సరే ఏమనుకున్నారు, ఓ పని చేద్దాం, ఈ పొడి డబ్బాను ఒక చిటికె పట్టుకెళ్దాం. పట్టుకుని వెళ్ళి మనకి చుట్టుపక్కల సరస్సులు ఉన్నాయిగా, ఏదైనా ఒక సరస్సు దగ్గరికి వెళ్తే రకరకాల పక్షులు వస్తాయి. మనకు అప్పుడు ఏ పక్షిగా మారాలని అనుకుంటే ఆ పక్షిగా మారదాం. అప్పుడు ఏమైంది, మర్నాడు వీళ్ళు ఒక చోటకి బయలుదేరారు. వెళ్తే ఒక పెద్ద సరస్సు, ఆ సరస్సులో అటు ఇటు చూస్తే ఎన్నో రకాల జీవజాలాలు కనపడుతున్నాయి. కానీ వీళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏం కనపడలేదు. ఇంతలో ఏమైంది, ఆకాశం నుంచి ఒక కొంగ ఎగురుకుంటూ వస్తుంది, కింద ఒక కొంగ నుంచి. అప్పుడు ఎప్పుడు వీళ్ళిద్దరు దాన్నే అబ్జర్వ్ చేస్తుంటే తెలిసింది, ఈ కిందున్న కొంగ ఆ పైన వస్తున్న కొంగకి వెల్కమింగ్గా ఏదో అంటోందని అర్థమైంది. బాగా అర్థం కాదు, వీళ్ళకి కనిపించింది. ఆ పైన ఉండేది కిందకి దిగింది. అప్పుడు వీళ్ళు అనుకున్నారు, అది కరెక్ట్, కొంగల్లాగా మారిపోదాం. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో మనకు తెలుస్తుంది. ఈ 2 కొంగలు ఏం మాట్లాడుకుంటాయి, ప్రతి వాళ్ళకి ఇలాంటి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. మనకి ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరు ఎవరైనా ఇద్దరు అక్కడ నుంచి మాట్లాడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. వీళ్ళకి పక్షుల మీద పుట్టింది. సరే ఏం చేశారు, ఆ డబ్బీలో నుంచి కొంచెం పొడిని తెచ్చుకుని ఇతను దట్టిలో పెట్టుకొచ్చాడు రాజు. అది చెరుకో చిటికడు తీసుకుని పిలిచి ముతబోర్ అన్నారు. అనగానే 2 కొంగల్లాగా మారిపోయారు, ఒక పడుచు కొంగ, ఒక ముసలి కొంగ. వీళ్ళిద్దరు పోయి ఆ 2 కొంగలు ఉన్న దగ్గర నుంచున్నారు, వినటం కోసమే. అలాంటి పిచ్చి వాళ్ళు లేరా ఇప్పుడు, వెళ్ళి అక్కడ నుంచుంటే ఆ కొంగలు 2 మాట్లాడుకుంటున్నాయి. ఫలహారం చేసావా, నీకోసం కూడా 2 చేపలు ఉంచమంటావా అని కింద ఉన్న కొంగ అడుగుతోంది. పైన ఉన్న కొంగ అంటుంది, ఫలహారానికి ఏం లేదు, నిన్ననే తిన్నాను, ఇవాళ నాకు ఫలహారం లేకపోయినా పర్వాలేదు అని చెప్పింది. అవి వీళ్ళిద్దరూ సంభాషణ వింటున్నారు. మధ్యలో సరదాగా కూడా ఉంది. ఇంతకీ ఏమంది, ఓ కొంగ పైనుంచి ఎగిరిన కొంగ చెప్పింది, నేను రేపు అక్కడ ఆస్థానంలో నాట్యం చేయాలి, ఆ నాట్యం చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి ఎక్కడా ప్లేస్ లేక ఇక్కడికి వచ్చాను, స్థలం ఉందని బాగా, దానికి మన అభ్యాసం కోసం వచ్చాను అని. అదేం చేసింది కొంగ, ఒక కాలు ఎత్తి 2వ కాలుతో ఎగరటం మొదలుపెట్టింది.
వీళ్ళిద్దరికి పిచ్చ నవ్వొచ్చింది. కొంగ నాట్యం ఏమైనా బాగుంటుందో, దానికి ఇంత పోడుగు కాళ్ళు పుల్లలాగా కొంగ చెప్పు. పైన బాడీ ఉంటుంది, అది ఓ కాలు ఎత్తుతుంది. మనం ఎప్పుడు చూస్తాం ఒక్క కాలు ఎత్తి నుంచున్న కొంగలు కనపడతాయి. అవును. వీళ్ళు జపం అనుకుంటున్నాం, ఇది డాన్సా అని వీళ్ళు నవ్వారు. నవ్వేసరికి తట్టింది. అమ్మా నవ్వొచ్చింది. ఇప్పుడు మనిషిలా మాత్రమేలాగా ఓహో ఏదో నా గుర్తొస్తుంది, అదేమిటో గుర్తురాదు. మంత్రం మర్చిపోయారు. గోవింద మర్చిపోయారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియలా. రెండు కొంగలు అటు ఇటు తిరిగినాయి. ఎంతకీ గుర్తురాదు. కొంగ రూపంలో ఉన్నప్పుడు మంత్రం చెప్పగలరు కానీ చదవలేరు. పైగా మంత్రం చదువుదామంటే రాజుగారిగా ఉన్నప్పుడు బట్టల్లో ఉన్న దట్టిలో ఉందది. ఇప్పుడు బట్టలు లేవు, దట్టి ఎక్కడ చూస్తారు. ఇద్దరు తెల్ల మొహాలు వేసుకుని కొంగ మొహాలు వేసుకుని నుంచున్నారు. బాగా ఆలోచించారు, చూద్దాం ఆ స్థానానికి వెళ్తే ఏదైనా దొరుకుతుందేమోనని. ఏదో ఒకటి చేయాలిగా. సరే ఏదైనా తిందాం, ఆకలిస్తుంది. కప్పల్ని చేపల్ని తినడం చేత కావటం లేదు, నచ్చట్లేదు. పళ్ళు తిందామంటే ఇంత పొడుగు ముక్కేసుకుని పళ్ళు గిళ్ళు తినలేరు. ఆకలి మాడిపోతుంది. ఊళ్ళోకి వెళ్ళి చూద్దాం అనుకున్నారు. ఇద్దరు ఎగురుకుంటూ వచ్చారు. ఎగురుకుంటూ వస్తే ఏమైంది, అక్కడ ఒక రోజు గడిచిపోయింది. వీళ్ళు ఇక్కడే పడి ఏడుస్తున్నారు. ఆ ఊరంతా ఏమిటో గానా వజానా నడుస్తుంది. ఎర్రటి దుస్తులు వేసుకున్న వాళ్ళు వెళ్తున్నారు ఊరేగింపుగా. జనరల్గా ఈ ఊరేగింపులు ఎప్పుడు జరుగుతాయి? రాజుగారు ఊరేగింపుకి వచ్చినప్పుడు. మనమేమో ఇక్కడున్న కొంగ వేషంలో. అదే కదా. వీడు ఎవరు వెళ్తున్నారు ఊరేగింపుగా చూసేసరికల్లా ఏమిటి, కొత్త ఖలీఫా మీర్జా గారికి జిందాబాద్ అంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది, అయ్యో రామా, వాడెవడో మాంత్రికుడు అయి ఉంటాడు, మనకి తెలియలా. ఇవి మనకిచ్చి మన పిచ్చలోకి మనని నెట్టి వాడు రాజు అయిపోయాడు. వాడు ఎట్టా రాజు అయ్యాడో వీళ్ళకి తెలియలా. కొంగ భాషలో ఇవి ఎంత అరిచినా వాడు ఎవరికి అర్థం కాదు కదా. పైగా కొంగలు కనపడితే కొట్టుకు తింటారు జనం. అంతే. పరిగెత్తుకుంటూ ఆస్థానం వైపుకు వెళ్తే రాజుగారు ఊరేగింపుకు వస్తున్నాడు. జలతారు బట్టల్లో ఎర్రటి బట్టలు వాడును. వీళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. ఎట్లా ఈ రూపాలు మారటం అర్థం కాలేదు. ఏం చెయ్యాలో తెలియలే. అయితే ఏం గుర్తొచ్చింది, పూర్వం ఒక మాంత్రికుడు ఒకడు వచ్చాడు పూర్వకాలంలో. వాడు మనకి ఆస్థాన మాంత్రికుడుగా ఉంటానని అదని కొంచెం అడిగాడు కూడా. అప్పుడు సాధ్యపడలేదు. వాడే ఏమైనా ఇది ఎత్తాడేమో అనిపించింది. ఎక్కడ పట్టుకుంటారు వాడిని, ఏం చెయ్యాలి? వ్యాపారస్తుడు అమ్మినవాడు ఎవడో తెలియదు. అమ్మినవాడే మాంత్రికుడు అయి ఉండొచ్చు మొదటిది, లేదా ఆ అమ్మిన వాడిని మాంత్రికుడే పంపించుండొచ్చు. ఏం చెయ్యాలో తెలియలా. ఇక ఎగరటం మొదలుపెట్టారు. ఈ ఖలీఫా అన్నాడు, ఓ పని చేద్దాం, ఈ మాంత్రికుడే ఈ మాయలో ఇరికిచ్చాడు. మనం మహమ్మద్ ప్రవక్త సమాధిని చూద్దాం వెళ్ళి. ఆయన చూస్తే ఈ మర్చిపోయిన పదం ఏంటో మనకు గుర్తొస్తుందేమో. మరి అంతేగా, మనం కూడా ఏదైనా శాపగ్రస్తులం అయితే దేవాలయాలకు వెళ్ళాలనుకుంటాం. వాళ్ళు కూడా వాళ్ళ దేవాలయానికి వెళ్దాం అనుకున్నారు. సరే ఈ మక్కా వైపుకి ఎగరటం మొదలుపెట్టారు ఇద్దరు. వీళ్ళు కొంగలు కొత్తగా అయ్యారు, వీళ్ళకి ఎగరటం పెట్టవస్తుంది కాదు రమ్మగారు. మారినప్పుడు మళ్ళీ ఆ లక్షణాలన్నీ రావాలి కదా. అన్నీ రావు. ఎగరటం వచ్చింది, బాగా ఎగరటానికి ప్రాక్టీస్ లేదు. ఓకే. కొంత దూరం ఎగిరేసారు కల్లా ఈ ముసలివాడైన వజీర్ బాబు అయినా వాళ్ళ కావట్లేదండి, కాళ్ళు పీకేస్తున్నాయి, రెక్కలు లాగేస్తున్నాయి, దిగుదాము, రెస్ట్ తీసుకుని మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు పోయింది ఏముంది, మనం మహమ్మద్ ప్రవక్త గారి మసీద్ చూశాక మనం రాజు అయిపోయాము, రాజు మంత్రి అయిపోయామంటే ఆటోమేటిక్గా మన రాజ్యం మనకు వచ్చేస్తుంది. 2 రోజులు ఆలస్యం అయితే అయ్యింది అని చెప్పి ఎక్కడైనా దిగుదాం అనుకున్నారు. తీరా చూస్తే కింద చూస్తే ఒక శిథిల గృహం ఒకటి కనపడుతోంది. ఇదేదో బాగుందనుకుని దిగారు. ఇందులో ఉండొచ్చు, ఈ చెట్ల మీద ఉండటం అది మనకి రాదు, తెలియదు పాపం. ప్రధానంగా ఆ శిథిల గృహంలోకి దిగారు. అంతా పాడుపడిపోయినట్టుంది కానీ లోపల గదులు బాగున్నాయి. ఆ గదుల మధ్యలో నుంచి లోపలికి నడుచుకుంటూ పోయారు. ఆహారం ఏమైనా దొరుకుతుందో లేదో తెలీదు, ఏం తినాలో వీళ్ళకి తెలీదు. చేపలు కప్పలు తినటం రాదు, పళ్ళు తినటం కుదరదు, ఆకలికి చచ్చిపోతున్నారు, బక్కచిక్కిపోయారు అప్పుడే 2-3 రోజుల్లో వీళ్ళు. సరే వీళ్ళు లోపలికి వెళ్తే లోపల ఒక తలుపు దగ్గర ఒక గది తలుపేసి ఒక గుడ్ల గూబ కనపడింది. ఆ గుడ్ల గూబ అలా ఏడుస్తుంది, దేవుడా నన్ను ఎవరైనా రక్షించండి అంటుంది. ఎవరు నువ్వు ఏమిటి అనేసరికల్లా గుడ్ల గూబ అంది, నా శాప విమోచనం కోసం చూస్తున్నాను, ఎవరైనా నన్ను పెళ్లి చేసుకోవాలి, నాకు అప్పుడే శాప విమోచనం అవుతుంది అని చెప్పింది. చెప్పేసరికల్లా వీళ్ళు తెల్లబోయారు. కానీ అది వీళ్ళని గుర్తుపట్టేసింది. మీరు పక్షులు కాదు కదా బేసిక్గా అని అడిగింది. పక్షులు కాదు, మేము ఖలీఫా అండ్ వజీరు, మేమేమో ఇలా అయ్యాం, ఏదో మంత్రం అదేమిటో మర్చిపోయాము అనేసరికల్లా పక్క నవ్వింది గుట్టగుబ్బ. మీరు రావాల్సిన చోటుకే వచ్చారు, నా కథ వినండి అని చెప్పింది. ఇది ఈ పక్షి
ఈ ఒక రాజకుమార్తె, రాబందు, రాబంది కాదు, గుడ్లగూబ, గుడ్లగూబ, సారీ. ఒక రాజకుమార్తె. అయితే ఒక మాంత్రికుడు తన కొడుకైన మీర్జాకి నన్ను ఇచ్చి పెళ్లి చేయమని మా నాన్నని అడిగాడు. మీర్జా గాడి మొహం అద్దంలో చూసుకోమన్నా నేను. అందుకని ఆ మాంత్రికుడు నన్ను గుడ్లగూబగా మార్చేసి ఈ శిథిల గృహాల్లో పడేశాడు. మరి నువ్వు ఎట్లా మామూలు మనిషి అవుతావు అని అడిగారు వీళ్ళు. మామూలు మనిషి అవడానికి ఏముంది, ఎవరైనా నన్ను గుడ్లగూబగానే పెళ్లి చేసుకుంటే నీకు మహాందగత్వని నీకు ఇది పొగరు, గుడ్లగూబ అయిపోమన్నాడు. ఎవరైనా నన్ను గుడ్లగూబగా పెళ్లి చేసుకుంటామంటే అప్పుడు నా శాప విమోచనం, లేకపోతే నేను ఇంతే, నేను ఇలాగే ఉంటా. అయితే ఈ మాంత్రికుడు ప్రతి పౌర్ణమి నాడు వీళ్ళు ఈ శిథిల గృహానికి చేరతారు. వాడు ఒకడే కాదు, వాడి అనుచరులందరూ వస్తారు, బోళ్ళంతమంది ఉంటారు. ప్రతి వాళ్ళు తాము ఏం పాపం చేశారో చెప్పుకుంటారు. ఇప్పుడు ఎవరెవరిని మోసం చేసాం, మాయలో ఎవరిని ముంచాము అనేది మాట్లాడుకుంటారు. ఆ మాటల్లో మీరు ఏ మంత్రాన్ని మీరు మరి వీళ్ళకి ముతబోరు గుర్తొస్తే కానీ మామూలు రూపాలు రావు. అవునులే. నల్లటి పొడి మొదట పీల్చాలి, రెండోసారి రూపం నుంచి బయటకు రాని ముతబోర్ అంటే సరిపోతుంది. అదేం గుర్తు రావటల్లా. మీకు తెలిసి ఆ మంత్రం ఏదైనా ఇక్కడ గనక వినపడితే మీ పని అవుతుంది. కాబట్టి మీ అదృష్టం కొద్దీ ఇవాళే పౌర్ణమి, ఇప్పుడు చీకటి పడుతుంది, అర్ధరాత్రి అయ్యేసరికి వాళ్ళంతా వస్తారని చెప్పింది. చెప్పంగానే ఖలీఫా అన్నాడు, ఎగిరి గంతేసి, అబ్బో ఎంతో బాగుంది, మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళవా అన్నాడు. అప్పుడే అయ్యిందా, మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటామని మాట ఇవ్వండి ముందని అనగానే ఈ రాజుగారు ఖలీఫా అన్నాడు, ఎంతో బాగుందండి అని వజీర్ గారిని, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోండి మీరు, ఈ గుడ్లగూబని అనగానే వజీర్ అన్నాడు, ఇంకా నయం, మా ఆవిడ గుడ్లు పీకేస్తుందండి, మా ఆవిడ ఒప్పుకోదు. మామూలుగా మన జాతిలో 4 పెళ్ళిళ్ళు ఒప్పుకున్నప్పటికీ మా ఆవిడ భయాన్ని నేను దాని ఒకదానితోటే ఉంటున్నాను, పైగా నేను పెద్దవాడిని, నేనెట్టా పెళ్లి చేసుకుంటాను, మీకు ఎటాగూ పెళ్ళి అవ్వలేదు కదా, మీరు చేసుకోండి అనగానే ఖలీఫా అన్నాడు, చేసుకోవచ్చు అనుకో, కానీ ఆవిడ ఎంత అందగతో ఏం వయసుదో, రాజుగారి అమ్మాయిలందరూ 16 ఏళ్ల బాలాకుమారులు ఎవరు, 50 ఏళ్ల రాజకుమార్తె పెళ్లి కానిది కూడా మన జాతిలో ఉండొచ్చు. ఓహో. అప్పుడు ఈ 50 ఏళ్ల కురూపి నా పెళ్ళమైతే నేనేం చెయ్యాలి, అనేసరికి ఈయన వజీరు, ఏమైనా సరే మీరు పెళ్లి చేసుకోవాలి, మీరే చేసుకోవాలి, నేను చచ్చినా చేసుకోను అని గట్టిగా పట్టేశాడు పట్టుదల. మీరు వింత వింత బొమ్మలు అన్నారు, నేను ఒప్పుకున్నా, అదేదో మంత్రం అను కొంగవు అంటే అయ్యా ఇప్పుడు పెళ్లి చేసుకోమని మాత్రం మీరు నన్ను ఆజ్ఞాపించకూడదు, పైగా నేను ఖలీఫాని, నువ్వు వజీర్వి అన్నాడు ఈయన. నువ్వు ఇప్పుడు ఖలీఫావి కాదు, నువ్వు కొంగవి, నీ మాట అనేసరికి ఏం చేస్తాడు, దక్కిస్తూ ఇప్పుడు ఈ అమ్మాయి గుడ్లగూబ దగ్గరికి వెళ్ళారు. ఆ గుడ్లగూబ ఏమంటుంది, నన్ను పెళ్లి చేసుకుంటామని మీరు మాటిస్తేనే వాళ్ళు ఎక్కడికి వస్తారో చెప్తా మీకు, లేకపోతే నేను చెప్పను, మీరు వెతుక్కున్నా మీకు అది కనపడదు. ఇంకేం చేయలేక ఖలీఫా గారు దక్కిస్తూ, సరే ఏం చేస్తాను, అలాగే నేను పెళ్లి చేసుకుంటున్నానని 3 సార్లు ప్రతిజ్ఞ చేశాను. చేసేసరికల్లా ఈ గుడ్లగూబ ఏం చేసింది, నవ్వుతూ, అటు వెళ్ళండి, కిందకి బెట్లు దిగండి, బాగా కిందకి వెళ్తే మీకు వాళ్ళంతా కనిపిస్తారు. పరిగెత్తుకుంటూ 2 కొంగలు వెళ్ళిపోయినాయి కిందకి. కింద ఇట్లా దిగుడుగా ఉంది మెట్లు. లోపలికి వెళ్తే ఒక పెద్ద సభాభవనం లాగా ఉంది. బయటకి శిథిల గృహమే కానీ అది బోళ్ళన్న ఏర్పాట్లోనే, బోళ్ళంత ఫుడ్డు, ఎంతమందో కూర్చున్నారు అక్కడ, ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. తీరా చూస్తే వీడు గుర్తుపట్టాడు, వీళ్ళకి పాత సామాన్లు అమ్మాడు కదా, వాడు కూడా వచ్చాడు, నల్లటివాడు. ఓహో. వచ్చేసరికల్లా వీళ్ళందరూ 2 కొంగలు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ వెనకాల కూర్చున్నాయి. వాళ్ళందరూ కొంతమంది తెల్లటి పెద్ద పెద్ద బట్టలు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తెల్ల బట్టల వెనకాల దాక్కుని కొంగలు 2 చెరుకో పక్కన మోహరించి కూర్చునేసరికల్లా వాళ్ళలో ఒకళ్ళు చెప్తున్నారు, నువ్వేం చేసావంటే, ఈ వారంలో నేను చేసింది ఏంటంటే, ఖలీఫాకి వాడి వజీర్కి నేను నల్లపొడి తాటాకు అమ్మేశాను. నేను అమ్మేయటం వల్ల మీర్జా రాజు అయిపోయాడు, మీర్జా ఖలీఫా అయిపోయాడు. రాజేమో ఏ పక్షిగా మారాడో, వాడి బతుకు ఏమైపోయిందో, వాడికి వెళ్ళిపోయాడు, ఖలీఫా ఇక్కడ లేడు అని చెప్పి, ఏం చెప్పావు, ఏం భాషలో రాసావురా అని అందరు అడిగారు. అడిగితే ఏముంది, ఆ ఊళ్ళో చదివే వాళ్ళు ఎవరు లేరు, ఓన్లీ పెద్ద మసీదులో ఉన్న వలి ఒక్కడే చదవగలడు, అదొక్కటి హూణ భాషలో రాశాను. ఎవరైతే ఈ నల్లటి పొడి పీల్చి మూతబోర్ అంటారో వాళ్ళు కావలసిన పక్షిగా మారిపోతారని రాశాను. ఆ రాజుగారు అది చదివించుకుని ఉంటాడు, ఆ వలిని తెప్పించి వాడి పని అయిపోయింది అనగానే వీళ్ళకి వెంటనే గుర్తొచ్చేసాం మూతబోర్. ఇద్దరు పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయి ఆ శిథిల భవనంలో నుంచి బయటపడి మూతబోర్ అని గట్టిగా అరిచారు. ఆరవంగానే ఏముంది, ఖలీఫాగాను అమ్మాయి ఈయన వజీర్ గాను మారిపోయారు. మారిపోయేసరికల్లా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు, బట్టలు చూసుకున్నారు. వచ్చేసాం అమ్మయ్య, ఇంకెప్పుడు వింత వస్తువుల జోలికి వెళ్ళకూడదు అనుకుంటూ
వెనక్కి తిరిగేసరికల్లా వెనకాల ఒక మహాసౌందర్యవతి అయిన అమ్మాయి ఒకటి నుంచు. ఈ అమ్మాయి ఎవరు, ఏ మాయ మంత్రం హడిలు చచ్చారు వీళ్ళు. మళ్ళీ ఏదో, ఎవరు అనేసి. మళ్ళీ మాంత్రికురాలు వచ్చిందని, నువ్వెవరో మాకు తెలియదు అన్నారు. ఎందుకు తెలీదు, నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు కదా. నువ్వు అనగానే ఖలీఫా ఆశ్చర్యపడి, "ఏమిటి నువ్వే నా గుడ్లగూబ" అన్నాడు. నేనే గుడ్లగూబని, పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ఆ గుడ్లగూబ అమ్మాయిగా మారిపోయిన యువరాణిని చేత్తో పుచ్చుకొని వీళ్ళు ముగ్గురు అక్కడి నుంచి నడిచెళ్ళిపోయారు. నడిచెళ్ళి ఓ పల్లెటూరు చేరి అక్కడ ఖలీఫా ఉంగరం ఉంటుంది, ఆ ఉంగరం మొత్తం వాళ్ళ రాజ్యం అంతా చెల్లుతుంది. అక్కడ గ్రామాధికారి అరేంజ్ చేసిన బండెక్కి రాజ్యానికి వెళ్ళిపోయారు, బాగ్దాద్ నగరానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ మీర్జాని దించేశారు. ఈ యువరాణిని పెళ్లి చేసుకున్నాడు. మీర్జాని శిక్షించలే, ఎందుకంటే మీర్జాకి మాంత్రిక శక్తులు లేవు. ఓకే. వాడు మంత్రగాడు కాదు. వాడు నువ్వు ఇవాళ రాజువి అంటే పోయి రాజ్య సింహాసనం ఎక్కాడు అంతే. వాడిని ఏం శిక్షించలే. ఆ మాంత్రికుడు వాళ్ళని మాత్రం అక్కడే వదిలిపెట్టేశారు. అక్కడి నుంచి ఏం చేశారంటే వింత వస్తువులు అమ్మే వాళ్ళని బాగ్దాద్ నగరంలోకి రానివ్వకూడదు అని డిసైడ్ చేసేశారు. ఆ తర్వాత ఈ కొంగ ఖలీఫా రాజయ్య మామూలుగా అయిపోయాడు. ఇంకెప్పుడు వింత వస్తువుల జోలికి వెళ్ళకుండా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మగారు, చాలా బాగుంది. నమస్తే అండి. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఖలీఫా కథలు చెప్పుకున్నాం కొన్ని, ఒకటి చెప్తారా? ఇది ఖలీఫా డైరెక్ట్గా లేడు ఇందులో, ఖలీఫా కాలంలో జరిగిన కథ అన్నమాట. ఓకే. ఖలీఫా కాలంలో ఒక దొంగవాడు ఉండేవాడట, మోయిన్ వాడి పేరు. వాడు పరమ దొంగ. వాడిని పట్టుకోలేకపోయారు. రాజుగారికి ఖలీఫాకి విసుగుబుట్టి, ఒరే నేను కొత్తవాళ్ళుగా నియమిస్తాను, నీకున్న తెలివితేటలు ఇంకెవడికి లేవు, ఆ తెలివి ఏదో రాజ్యానికి ఉపయోగపడేలాగా పెద్ద జీతం ఇస్తాను నీకని చెప్పి వాడికి ప్రకటన ఇచ్చాడు. కొన్నాళ్ళకి వాడు వచ్చాడు. ఈ ఖలీఫా కథల్లో మనం చూస్తాం ఇట్లా దొంగ విధవల్ని కొత్తవాళ్ళుగా చేయటం. వాడు చుట్టుపక్కల దొంగతనాలన్నింటినీ అరికట్టేయగలుగుతాడు. దొంగతనం జరగబోతోంది ఊహిచ్చేస్తాడు. జరిగితే ఏం జరిగిందో అదంతా వాడికి పిక్చర్ వచ్చేస్తుంది అనమాట. తెలివి వాడిది. వాడిని పెట్టుకున్నారు. అయితే వీడు ఒకనాడు ఒక వలీగారి వాకిట్లో రాత్రిపూట గస్తీ తిరుగుతాడు కదా, చాలామంది దొంగల్ని పట్టేసాడు. వాడు దొంగతనాలు అణిగిపోయినాయి ఊళ్ళో. బాగానే ఉంది, మంచి జీవితం, శుభ్రంగా ఇల్లు వాకిలి బట్టలు గుర్రాలు అన్నీ బాగున్నాయి. వలీగారి వాకిట్లో చిన్న వరండా, ఆవరణలో ఒక బెంచి లాంటిది ఉంటే దాని మీద చిన్న కునుకేస్తున్నట్ట రాత్రిపూట. కునుకుతుంటే వాడి మీద ఒక బరువుగా ఏదో పడిందట. ఉలిక్కి పడి లేచాడు. చూస్తే అదంత మూట. ఏమిట్రా అని చూస్తే 1000 దినారాలు ఉన్నాయి అందులో. ఆశ్చర్యపోయాడు. అయ్య బాబోయ్ ఏమిటి ఇంత డబ్బా, ఎవరిస్తున్నారు అని. ఎవ్వరూ కనపడలా. కనపడేది ఆ డబ్బు ఉచ్చుకెళ్ళిపోయాడు. మర్నాడు ఇంకో మూట పడింది, 500 ఉన్నాయి అందులో. మూడో రోజు మళ్ళీ ఒక మూట పడింది. మూట పడేసరికల్లా ఆ మూట సమయానికి ఆ మూటని అలా విసురుగా ఎక్కడి నుంచో పడేలా, నిద్రపోతుంటే పక్కన నుంచి ఇట్లా వేస్తే అంత బరువైనా పడిపోతుంది కదా. ఆ పూట అస్సలు నిద్రపోకుండా ఉన్నాడు. కళ్ళు మూసుకుని ఉన్నాడు. పడుకున్నాడు అనుకుని పడేసేసరికల్లా టక్కిని లేచి చూస్తే ఒక చక్కటి చుక్కలాంటి ఒక అమ్మాయి. చేతులు పుచ్చుకున్నాడు. ఏమిటి రోజు రోజు డబ్బులు వేస్తున్నావు, నువ్వు కనుక నన్ను పెళ్ళాడుకోరంటే నేను సిద్ధంగా ఉన్నాను, పెళ్లి చేసుకుంటాను, నేను ఎంతో బాగున్నావు నువ్వు అన్నాడు. అనేసరికి ఈ పెళ్ళి కాదు గిల్లి కాదు, ఈ కాజీ గారి కూతురు నా స్నేహితురాలు, మేము ఎంతో ప్రాణ స్నేహంగా ఉండేవాళ్ళం, నీ వల్ల నాకు ఒక పని అవ్వాల్సింది ఉంది, అందుకని ఈ డబ్బు ఇస్తున్నాను నీకు అంటే సరే చెప్పమన్నాడు. ఈ కాజీ గారి కూతురు ఉంది కదా, ఆ అమ్మాయి మాకు తెలిసిన కుర్రవాడిని ఒకడిని ప్రేమించింది. కాజీ గారు ఆ పిల్లకి ఇచ్చి పెళ్లి చేసే ఉద్దేశంలో లేడు. పిల్ల ఇంట్లో నుంచి ఎటాగైనా పారిపోదామని చూస్తోంది నా ఫ్రెండ్. కానీ దానికి అవకాశం ఇవ్వటల్లా. నేను కనుక లోపలికి వెళ్ళానా దాన్ని తీసుకెళ్ళిపోతా. అందుకని ఆయన నేనేమైనా కూతుర్ని భగాయిస్తానేమోనని నన్ను లోపలికి రానివ్వటల్లా, వాళ్ళ ఇంట్లో ప్రవేశపెట్టట్లా. ఎలాగైనా చేసి కాజీ గారింట్లో ప్రవేశపెట్టు, దానికోసమనే నీకు 2000 ఇచ్చా. ఓకే, మన ఇద్దరు స్నేహం అంటావా, అది తర్వాత చూసుకుందాం అనేసరికల్లా సరే ఇతను అన్నాడు. సరే రేపు ప్రవేశపెడతాను, రేపు సాయంత్రం అని ఒక ఉపాయం చెప్పాడు. చెప్పాక వెళ్ళిపోయాడు. ఆ పిల్ల వెళ్ళిపోయింది. అబ్బా ఎంత బాగుందో అని ఎన్నిసార్లు తలుచుకున్నాడు. మర్నాడు సాయంత్రం చీకటి పడే వేళకి మన మొయిను కొంతమంది సైనికులతో కలిసి వెళ్తుంటే ఒక మహాసౌందర్యవతి, చాలా ఖరీదైన బట్టలు కట్టుకున్న ఒక ఆవిడ ఎదురుపడింది. ఇదే అమ్మడు. ఎదురుపడి, నేను పై ఊరు నుంచి వచ్చానండి, ఏవో నగలు కొనడానికి వచ్చాను, ఇదిగోండి మూటలో సంచిలో నగలు కూడా ఉన్నాయి, అక్కడి నుంచి నేను నా స్నేహితురాలింటికి బయలుదేరాను, అక్కడ చాలాసేపు గడిపాను, చీకటి పడుతుండగా ఊరు దాటుదామనుకున్నాను, తీరా నాకు బండి ఏమీ దొరకలేదు వెళ్ళటానికి,
బండి దొరికే సమయానికి గేట్లేమో నగర ద్వారాలు మూసేశారు. మరి ఈ రాత్రికి నేను ఎక్కడైనా ఉండాలండి. మరి నగలు ఉన్నాయి నా దగ్గర. స్నేహితురాలు ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. వాళ్ళేమో నేను యువతలకు వచ్చాక అదేమో వాళ్ళ అత్తవారింటికి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, తాళం వేసింది. పక్కింటి ఆవిడ చెప్పింది వాళ్ళ అత్తారింటికి వెళ్తుందని. వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదు. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలో అర్థం కావట్లేదు. ఒంటరి ఆడదాన్ని సత్రాల్లో ఉంటే దోచేస్తారు. మీరే కొత్తవాళ్ళు గారు సహాయం చేయాలండి అని అనగానే ఇతను అన్నాడు, చుట్టుపక్కల సైనికులంతా ఈవిడ కాస్ట్లీగా ఉంది, మనిషి ఏమో మెరమెరలాడి మెరిసిపోతుంది, అక్కడి నుంచి బట్టలు ఇంకా బాగున్నాయి, నగల దుకాణం తాలూకు సంచి ఉంది చేతిలో, అంతా సరిపోయిందిగా, అంతే బాగుండే ఆవిడ చెప్పిన పాయింట్లన్నీ. తను అన్నాడు, కాజీ గారింట్లో పడుకోండమ్మా, మిమ్మల్ని తీసుకెళ్తాను అక్కడికి, రేపు పొద్దునే వెళ్తురు కానీ కాజీ గారింట్లో ప్రవేశపెట్టాడు. ఈవిడ ఒక సంపన్న గృహస్థుల ఆడబడుచు, ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వండి, రేపు తెల్లవారే బండి పాటలాడుకుని ఆవిడ దారిని ఆవిడ వెళ్తుంది, బయట ఎక్కడ సత్రాల్లో ఉంచడానికి వీల్లేదు, ఒంటరి ఆడమనిషి, పరతాప ఒకటి అవి ఉండవు అక్కడ అని చెప్పాడు. చెప్తే దానిదేముంది, మా అమ్మాయి గదిలో పడుకోండి అని ఆ అమ్మాయి గది చూపించాడు కాజీ గారు. అయిపోయింది. వీడు కొంచెం ఆవిడకి సైగ చేసి మోయిను బాగా కుదిర్చాం కదా అని వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికల్లా తెల్లవారేసరికల్లా సైనికులు వచ్చారు మోయిన్ గారి దగ్గరికి. కొంప మునిపోయింది కాజీ గారి దగ్గర. రండి రండి అని ఈడ్చిపోయారు. తీరా చూస్తే ఈయన చూడగానే, దొంగగాడిది కొడక, నువ్వు దాన్ని ఎవతనో మా ఇంట్లో ప్రవేశపెట్టావు, తెల్లారేసరికి 6,000 రూపాయలు కాజేసి దినారాలు వెళ్ళిపోయింది, కక్కు నా డబ్బులు, అది నువ్వు లాలూచిపడి ఉంటారు, నువ్వు మొదలే దొంగవి అని తిట్టడం మొదలుపెట్టాడు. పెట్టారు కాంతిపోయాడు. ఏమిటి అంత కథ చెప్పింది, అంత అందంగా ఉంది, అందంగా ఉంటే పడిపోతారు, అదే కదా, ముద్దుగా చెప్తే మరీ బోర్లా పడతారు. అంతగా చెప్పింది, స్నేహితురాలింది, పెళ్ళింది, పేరెంట్ అంది, అన్నీ పోయి చివరికి డబ్బులు కొట్టేసిందా, తానేమో దొరికిపోయాడు. అయ్యో కాదండి, నాకు అసలు తెలీదు, అందరూ చూశారు, నేనే కాదు సైనికులు కూడా చూశారు చూడండి, మరి మేమందరం బోర్లా పడ్డాం, మీరు బోర్లా పడ్డారు కదా, నేను వెతికి పట్టుకొస్తా ఎక్కడున్నా దొంగమొహం దాన్ని అన్నాడు. 3 రోజులు చెడదిరిగాడు. కాజీ గారు కనపడ్డప్పుడల్లా తిట్టేవాడు. నీ సంగతి చెప్తానండి, వీడికి శిక్షలు వేయగలిగిన సామర్థ్యం ఉన్నవాడు, ఆయన గట్టివాడు. ఓకే. ఇక ఏం చేయలేక 3 రోజులు ఎంత తిరిగినా దొరకల. ఓ 1,500 2,000 రూపాయలు వచ్చినాయి, 2,000 దినారాలు వచ్చినాయి. వచ్చేం ప్రయోజనం? సరే బాగా ఆలోచించి, నా వల్ల కాదు, ఇక నేను వెతకలేను, మరి మరణశిక్ష విధించండి నాకు అని చెప్పేద్దాం అనుకున్నాడు. పరుగు కూడా పోయింది చూడు పాపం. సరే ఏం చేశాడు, కాళ్ళు ఈడ్చుకుంటూ కాజీ గారి ఇంటి వైపు వెళ్తున్నాడు. కాజీ గారి ఇంటికి వెళ్ళే దారిలో ఒక మేడ మీద నుంచి ఒక అమ్మాయి తడిక, అదే మన వెదురు తడికలు పెట్టుకుంటారట వాళ్ళు, తడికల పరదా ఉంటుందట, అది తొలగించుకుని అక్కడ నిలబడి తొలగించుకుని దాదా అని పైకి పిలిచి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళాడు. అమ్మాయి ఏమో తీరాదా అమ్మాయి చూసన్నాడు, నీ అందానికి పడిపోయాను, నువ్వు ఇంత మోసం చేస్తావా, కాజీ గారి దగ్గర నా కొంప ముంచేసావు, ఇక చావుకి సిద్ధపడి మరణశిక్ష విధించండి చెప్పడానికి వెళ్తున్నాను, నువ్వు ఇచ్చిన 2,000 మా ఇంట్లో ఉంది, కావాలంటే తెచ్చుకో, నాకు ఎటాకు చావు తప్పదు, లేదా 6,000 కక్క అన్నాడు. అంటే అమ్మాయింది, కక్క అక్కర్లేదు, ఏమక్కర్లేదు, ఆ కాజీ పర్రమ్మ పిసినాడు వాడు, ఎన్నేళ్ళ నుంచో దాచాడు, వదిలిచ్చాను బరువు, ఏం పర్వాలా, నువ్వు ఓ పని చెయ్యి అని ఇంకో ఉపాయం చెప్పింది, నీ ప్రాబ్లం తీరిపోతుంది, ఇక నా జోలికి నువ్వు రావద్దు అంటే సరేనన్నాడు. సరేనండి కాజీ గారింటికి వెళ్ళంగానే ఆయన ఇంత ఎత్తున వీడిని చూసేసరికి మండి పడిపోయాడు. వచ్చావా బుద్ధి లేని వెధవా, ఆ దేవతను పెట్టావు మా ఇంట్లో, డబ్బులు కక్కుతావా, మరణశిక్ష విధించమన్నావా అన్నాడు. అది సరేలేండి, ఆ అమ్మాయిని నేను మీ ఇంట్లో ప్రవేశపెట్టా, మేము 6 8 సైనికులు ఉన్నారు, మేము అందరం చూసాం, మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలాగా ఒక్క సాక్ష్యం లేదు, సీసీ కెమెరాలు మొదలై లేవు అక్కడ, వెళ్ళడం చూడాలిగా ఎవరైనా, అంటే మరి మా ఇంట్లో డబ్బులు పోయాయి కదా అన్నాడు ఆయన. ఆ మాట మీరు చెప్తున్నారు, మీరు చెప్తే మేము నమ్మాల్సిందే తప్ప, ఆ అమ్మాయి బయటికి వెళ్ళింది ఈ సమయంలో, అసలు ఈ అమ్మాయి ఆనవాళ్లే లేవు ఎక్కడ, మొత్తం అన్ని సందులు వాకప్ చేసాం, ఒకడు కాకపోతే ఒకడైనా చూడాలిగా, పిల్ల ఏమైనా మాయమైపోయిందా, అసలు ఆ పిల్లని మీరు చంపేశారేమోనని నా డౌట్, మీ ఇల్లు సోదా చేస్తాను నేను అన్నాడు. అనేసరికి కాజీ గారు తెల్లబోయాడు. చంపటం ఏమిటి, ఎవతో ఒకటి పడుకోవడానికి వచ్చింది, ఒక ఆడమనిషి పడుకోమన్నాం, మేమెందుకు చంపుతామన్నారు, మాకేం తెలుసండి, ఆవిడ బంగారపు షాపు నుంచి వస్తువులు కొనుక్కొస్తున్నానని చెప్పింది, ఏ కొట్టు అన్నాడు, ఏ కొట్టో నాకు తెలియదు, ఆమె బంగారపు షాపు నుంచి వస్తువులు కొనుక్కొచ్చింది, ఖరీదైన బట్టలు కట్టుకుంది, ఒంటి నిండా బంగారం ఉంది, అమ్మాయి ఏమో మెరమెరలాడిపోతుంది, మీరేదో చేసుంటారు లేదా మీ ఇంట్లో ఎవరో ఏదో చేసుంటారు అనేసరికి కాజీ గారు నిర్కాంతిపోయాడు. ఇదేమిటి కొత్తది,
ఉన్న వాటికి ఉపరాంతంగా డబ్బులు పోయాయని ఏడుస్తుంటే హత్యానేరం మీద పడేలాగా ఉంది. అక్కడి నుంచి వెతుక్కోండి ఇల్లంతా అన్నాడు. ఆయన ఏం దిలాసా మనమేం చేయలేదు కదా. వాళ్ళు ఇల్లంతా వెతికారు, అటు ఇటు వెతికి వంటింటికి ఒక పెడగా ఇంత ఎత్తు జాడి ఒకటి, ఆ జాడి దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. ఏమిటో ఇక్కడ వెగటు వాసన వస్తుంది, ఏం పెట్టారు జాడీలో అని జాడీ మొత్తం తీసేసరికల్లా ఏముంది అందులో ఆ రోజు ఆ అమ్మాయి కట్టుకొచ్చిన లెహంగా, మేలు ముసుగు ఉన్నాయి, రక్తంతో తడిసిపోయింది. నెత్తురుతో తడిపి బట్టలు అక్కడ పెట్టెళ్ళింది. 6,000 కొట్టేసింది అమ్మడు. సూపర్. అక్కడికి ఆ బట్టలు తీయంగానే కాజీ గారు నిర్ఘాంతపోయాడు. ఎవరెవరా ఎంత పని జరిగింది, ఇది ఎట్లా జరిగిందో కూడా మాకు తెలియదు. కొత్త వాళ్ళు అన్నాడు, మన మోయినున్నాడుగా, దీనికి సమాధానం చెప్తారా, బాడీ ఎక్కడ పెట్టారో చెప్పండి, వేర్ ఇస్ ద బాడీ అంటాడనమాట. ఇప్పుడు బాడీ ఎక్కడుంది, కొత్త వాళ్ళు కాజీ గారు అన్నాడు, ఒరే బాబు నీ పుణ్యం ఉంటుందిరా, ఎట్లా కొట్లా మసిపూసి మారేడుకాయ చెయ్యి, డబ్బులు పోయినాయన్న మాట ఇంకా నేను బయటికి చెప్పను, దొరికాయని చెప్తా, ఆ అమ్మాయి మా ఇంట్లోనే మెద్ది మీద పడుకుంటాను, ఏదో చెప్తా, ఎవరైనా అడిగితే, ఎవరు అడగకపోతే నేను ఎవరికి చెప్పను. ఈ 1000 తీసుకొని 1000 నాణ్యాలు చేతులు పెట్టాడు. ఈ విషయం మాత్రం బయటికి రానివ్వద్దు, హత్యానేరం అంటే చాలా పెద్దది అని చెప్పి ఓ 1000 రూపాయలు 1000 దినారాలు ఇచ్చి కాజీ గారు తక్కున్నాడు అందులో ఇచ్చి. బాగుంది కదా, దొంగకి సహాయం చేసిన కొత్త వాళ్ళు. అమ్మాయి తెలివితే ఎట్లా అనమాట, డబ్బులు ఇలా కొట్టేస్తారు, దొంగ మొహాలు ఎలాంటి తెలిసే ఎట్లా కలిగి ఉంటారు కదా. అంతే కదా. ఆ మోయిన్ తర్వాత కాలంలో చాలా గొప్ప కొత్త వాళ్ళుగా పేరు తెచ్చుకున్నట్టు, ఇలాంటివన్నీ చేస్తుంటాడు వాడు. మరే రైట్. కాజయ్య ఇప్పుడు కూడా మనం ఇట్లా అవినీతికి పాల్పడే వాళ్ళకి సహాయం చేసే వాళ్ళని చూడటల్లా చాలా మందిని చూస్తామండి. అది చూసినప్పుడల్లా పేపర్లో నేను అనుకుంటాను ఇవన్నీ వీళ్ళకి పుట్టిన తెలివితేటలు కావు, పూర్వపు కథలే ఉన్నాయి ఇలా. అంతే కదా, ఏనాటి అరేబియన్ నైట్స్ వాటిలలోనే ఉన్నాయి. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.